వసంత వచ్చి వాక్యం అందిస్తారు. Things are possible. Only believe. Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Lord, I believe. Yes, Lord. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Let's pray. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ సంవత్సరం యొక్క మొదటి దినంలో నీ సన్నిధిలో మరొకసారి మేము నిలబడడానికి, ఓ దేవ, ఇలాగున నీ వాక్యం ఎదుగు సమీపించడానికి మరొక అవకాశం కొరకు నీకు వందనాలు. ఇది మేము ఒక గొప్ప భాగ్యంగా మేము దీన్ని ఎంచుచున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఓ దేవ, వాక్యంలోని వెళ్తుండగా నీవే స్వయంగా దిగి వచ్చి గ్రంథంను తెరచి జీవపు వాక్యమును విరిచి మాకు అందించమని, ఓ దేవ, నీవే స్వయంగా దిగి వచ్చి వాక్యమును తెరచి బోధించమని నేను ఆహ్వానిస్తూ చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి మీరే మాట్లాడమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవాన్ని చదువు సమర్పిస్తున్నారు, నీకు డెడికేట్ చేస్తున్నారు. నీ కంట్రోల్లో ఉంచుకునండి, ప్రతిదీ నీ స్వాధీనంలో ఉంచుకొని మీరే నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Matthew chapter 13. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము. Matthew chapter 13 verse 34. Matthew 13 verse 34. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెను. లోకము పుట్టినది మొదలుకొని ఈ ఉపమానాలు ఏమై ఉన్నవని క్లారిటీగా ఇక్కడ క్రీస్తు మాట్లాడుతున్నాడు.
ఎప్పటి నుండి ఇవి ఏమై ఉన్నవంటే ఈ ఉపమానం గురించి మాట్లాడుతూ కింద ఏమన్నా చూడండి, ఎప్పటి నుండి? లోకము పుట్టినది మొదలుకొని. అంటే ఇవన్నీ కూడా మిస్టరీస్ అయి ఉన్నాయి, ఇవన్నీ కూడా మర్మములు అయి ఉన్నాయి. ఎప్పటి నుండి దాచబడ్డాయి ఇవి? లోకం పుట్టినది మొదలుకొని. ఏమైనా మీ అందరికి అర్థమవుతుంది? దీస్ ఆర్ ద మిస్టరీస్ ఫ్రమ్ ద ఫౌండేషన్. పునాది మొదలుకొని దాచబడిన మర్మములు అయి ఉన్నవి ఇవి. ఏమాన్ అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావమును మాకు తెలియజెప్పమనేది. అందుకు ఆయన ఇట్లా, నేను నా లిసన్, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, ద సన్ ఆఫ్ మ్యాన్. ఆ తర్వాత పొలం ఏమై ఉన్నది? లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కొయ్యువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చోనండి. ఎగ్జాక్ట్గా నేను 1 o'clockకి ముగించడానికి ఒక 45 minutes 1 hour నేను ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఉదయకాల రాత్రికాల సమయంలో చాలా ఏదైతే ప్రాముఖ్యమైన సంపూర్ణంగా నా ఉద్దేశం ఏమై ఉన్నదో రాత్రి నేను దీన్ని బయలుపరిచాను. పరిశుద్ధాత్మ దాన్ని బయలుపరిచాడు. దాన్ని కొంచెం మనము ఇంకొక కార్యం లోపలికి వెళ్ళి నేను అక్కడ కూడా దీన్ని రుజువు చేయగోరుతున్నాను. రాత్రి చెప్పబడిన వర్తమానమును నేను మరొక చోట నేను రుజువు చేయగోరుతున్నాను. ఏమని మీకు అందరికీ తెలుసు, వాక్యము ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఒక్క చోట మాత్రమే రుజువులను పెట్టాడు. రుజువులను ఆయన ఎలా రుజువు చేస్తాడు? 2 లేక 3 నోట ద్వారా ప్రతి సంగతిని, ప్రతి కార్యమును ఆయన స్థిరపరచును. సో మనం ఏదైనా చెప్పాలి అంటే, దేన్నైనా రుజువు చేయాలి అంటే, దేన్నైనా స్థాపించాలి అంటే మనము 3 చోట్లకు, లేక 1 కాదు కానీ 2 లేక 3 చోట్లకు మనం వెళ్ళవలసి ఉన్నది. రాత్రి మనము ఒక దగ్గర మనం చూసాం. మనము ఈరోజు మరొక దగ్గరికి వెళ్ళి నేను దాన్ని రుజువు చేయగోరుతున్నాను. వెరీ సింపుల్, ఒక చిన్న అంశం అది. రాత్రి నేను కొంతమంది, రాత్రి ఉన్నవారు ఇప్పుడు లేరు, చాలామంది కొంతమంది లేరు, కానీ రాత్రి లేని వారు కొంతమంది ఉన్నారు ఇక్కడ. రాత్రి ఉన్నవారు ఇప్పుడు లేరు, రాత్రి రాని వాళ్ళు ఇప్పుడు వచ్చారు. కాబట్టి నేను ఉపద్ఘాతం ఒక రాత్రి ఏం చెప్పానో దాన్ని తీసుకొని వచ్చి, ఇది 2వ భాగం కాబట్టి నేను దాన్ని ప్రతి ఒక్కరికి అర్థమవులాగున పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. మనం ముందుకు వెళ్దాం అలాగూ. నా క్లియర్గా మనం దీన్ని కొంచెం వివరిద్దాం. దీని యొక్క ఇది ఏమై ఉన్నదో, ఈ యొక్క ఉపమానం ఏమై ఉన్నదో క్రీస్తు స్వయంగా దాని యొక్క అర్థమును బయలుపరుస్తున్నాడు. రాత్రికాల సమయంలో మనం చూసాం. దానిలో అర్థము అక్కడ ఏం జరుగుతున్నది? ఒక యజమానుడు ఉన్నాడు, అతనికి ఒక పొలం ఉన్నది. ఉపమానము, ఆ పొలంలో తన విత్తనాలు వేశాడు, అంతేనా? ఆ తర్వాత శత్రువు వచ్చి తన విత్తనములను నిద్రిస్తుండగా రాత్రి వేళ వచ్చి వేశాడు.
ఈ ఉపమానములని ఏమై ఉన్నవి? ప్రవక్త చెప్పినట్టుగా ప్రాఫసీస్, ఇవన్నీ కూడా ప్రవచనములై ఉన్నవి. అందరూ ఇవి కథలు అనుకుంటారు, ఇది ప్రవచనములై ఉన్నవి. సి వాచ్ దిస్ పారబుల్. ఈ ఉపమానం గమనించండి. రాత్రి వేళ శత్రువు వచ్చి గురుగులు వేశాడు, దేవుడు తన గోధుమలను వేశాడు. కానీ యజమానులు దాన్ని చూచి అది ఎదిగిన తరువాత, పరిపక్వతకు వచ్చిన తర్వాత దాన్ని గమనించి యజమాని యొద్దకు వచ్చి చెప్తున్నారు దాసులు, ఇదిగో అయ్యా తెలియకుండా ఈ యొక్క గోధుమల పక్కన ఏమొచ్చాయి? గురుగులు వచ్చాయి కనుక మేము వెళ్ళి దాన్ని పెళ్ళగించుదామా, గురుగులు మేము పెరిగేయుదామా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, వద్దు, మీరు అలాగూ చేయవద్దు, దాన్ని ఎదగనివ్వండి. ఏ కాలం వరకు? కోతకాలము వరకు. కోతకాలము వరకు దాన్ని ఎదగనివ్వండి. కోతకాలం మందు నేను వాటిని ఏం చేస్తాను? నేను దాన్ని అన్నిటినీ కోసి నేను వేరు చేస్తాను. గోధుమలను గురుగులను నేను వేరు చేస్తాను. వేరు చేసే సమయం ఒకటి వస్తుంది, అంతవరకు దాన్ని ఎదగనివ్వండి అన్నాడు. అంతేనా? ఆయన గురుగులు ఎక్కడికి వెళ్తున్నాయి? గురుగులు అగ్నికి వెళ్తున్నాయి. ఆ తర్వాత గోధుమలు కొట్టు లోపలికి వెళ్తున్నాయి. ఇది ఆయన చెప్పిన ఉపమానము. ఎవరికి చెప్పాడు ఇదంతా కూడా? శిష్యులకు మరియు జన సమూహములకు, అందరి మధ్యలో ఈ ఉపమానమును మాట్లాడాడు. ఆమేన్. ఆ తర్వాత జన సమూహమును పంపివేసి దాని యొక్క భావమును, దాని యొక్క మర్మమును ఇక్కడ తెలుపుతున్నాడు. ఫస్ట్ ఆయన మాట్లాడుతున్నది ఏమిటంటే, మంచి విత్తనము విత్తువాడు. మొట్టమొదటిగా దాని వివరణ ఇస్తున్నాడు. మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. ఆమేన్. నిద్ర లేదని అందరికీ తెలుసు, నాకు నిద్ర కొంచెం తక్కువగా ఉన్నదని నాకు తెలుసు, అయినప్పటికీ సహాయం చేయండి నాకు. ఆమేన్. మీ అందరికి అర్థమవుతుంది. ఆమేన్. కొంచెం సహాయం చేస్తే పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. అంటే ఈ యొక్క యజమానుడు ఎవరై ఉన్నారు? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు క్రీస్తు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. క్లారిటీగా దాని యొక్క ఇంటర్ప్రిటేషన్, దాని యొక్క అనువాదమును క్రీస్తు మాట్లాడుతున్నాడు. వెంటనే ఫస్ట్ మాట ఏంటి? మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము, నెక్స్ట్ది పొలము, లోకము, వరల్డ్ అనగా భూమి అయి ఉన్నది. ఈ భూమిలో విత్తనములు వేయవాడెవరు? మనుష్య కుమారుడు. ఆ తర్వాత ఆ విత్తనములు, మంచి విత్తనములు ఎవరు? రాజ్య సంబంధులు. వారెవరో కాదు కానీ దేవుని పిల్లలు అని ఉన్నది. రాజ్యం యొక్క పిల్లలు, ద చిల్డ్రన్ ఆఫ్ ద కింగ్డమ్. ఆ పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మనమందరము వారే అయి ఉన్నాము. మనల్ని విత్తిన వారెవరు ఈ భూమి మీద? మనుష్య కుమారుడు. క్రీస్తు మనల్ని ఈ భూమి మీద నాటాడు, విత్తాడు. క్లారిటీగా అర్థమైనదా? ఆ తర్వాత గురుగులు, దుష్టుని సంబంధులు. మనం మాత్రమే లేము, లోకస్తులు కూడా ఉన్నారు. వారిని ఎవరు విత్తారు? శత్రువు వచ్చి విత్తాడు. కానీ ఎక్కడి నుండి ఆ విత్తనం వచ్చినది? శత్రువు చేతుల నుండి వచ్చినది. ఈ విత్తనాలు ఎవరి చేతుల్లో నుండి వచ్చాయి? మనుషు కుమారుడు క్రీస్తు చేతుల నుండి వచ్చాయి. నేనేమంటున్నాను అంటే, కొన్ని పైనుండి వచ్చాయి, కొన్ని కింద నుండి వచ్చాయి. కొన్ని విత్తనాలు పైనుండి కిందకి వచ్చాయి, కొన్ని విత్తనాలు కింద నుండి పైకి వచ్చాయి. కానీ ఎక్కడి నుండి ఏ విత్తనం వచ్చినదో అక్కడికే వెళ్ళిపోతాయి. పైనుండి వచ్చిన విత్తనాలు పైకి వెళ్ళిపోతాయి, కింద నుండి వచ్చిన విత్తనాలు కిందకి వెళ్ళిపోతాయి. అందుకే అన్ని పైనుండి రాలేదండి. అన్ని విత్తనాలు పైనుండి రాలేదు. కొన్ని పాతాళ నుండి వచ్చాయి, కొన్ని పరలోకం నుండి వచ్చాయి. కానీ ఎక్కడి నుండి వచ్చాయో మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళిపోతాయి. ఈరోజు లోకస్తులు, ఈ పక్కన ఉండే లోకస్తులందరూ కూడా వాళ్ళు గురుగులు అయితే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చిన వారు? కింద నుండి వచ్చేవారు. ప్రవక్త ఒకసారి పాతాళానికి వెళ్ళాడా? అక్కడ కొంతమంది దయ్యాలను చూశాడు. ఇప్పుడు ఆ దయ్యాలు ఎక్కడికి వచ్చాయి? మనుషుల లోపలికి వచ్చాయి, భూమి మీదకి వచ్చాయి. వారు ఎక్కడ తిరుగుతున్నారు? షాపింగ్ మాల్లో తిరగడము ప్రవక్త చూశాడు. చూసినప్పుడు ప్రవక్త ఏమన్నాడు? ఇదిగో పాతాళం నేను చూసిన వారు ఇక్కడికి వచ్చేసారు, పైకి వచ్చేసారు. అంటే వారు చనిపోయిన తర్వాత వారి ముగింపు ఎక్కడికి వెళ్తారు? మళ్ళా పాతాళానికే వెళ్తారు. కింద నుండి వచ్చిన వారు కిందకే వెళ్ళిపోతారు. పైనుండి వచ్చిన వారు, నేను పైనుండి వచ్చిన వాడను, మరలా నేను పైకి వెళ్తున్నాను క్రీస్తు అన్నాడు. ఏమని మీ అందరికి అర్థమవుతున్నది? సాతాను ఎక్కడి నుండి వస్తున్నాడు? కిందవాడు. కానీ క్రీస్తు ఎక్కడి వాడు? పైన వాడు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత. ఇది అద్భుతమైన మాట. ఈ ఒక ఉపమానంలో దీనిని బట్టి మనకు అర్థమవుతుందండి. ఈ మాటనే హైలైట్, చాలా ప్రాముఖ్యమైనది. కోత, ద హార్వెస్ట్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. కోత ఏమైనది? లోకం యొక్క ముగింపు అయి ఉన్నది, యుగ సమాప్తి అయి ఉన్నది. అంతేనా? లూథర్ చెప్పలేదు, వెస్లీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ కాలం ముగింపు కాదని. కానీ మన ప్రవక్త ఏ వర్తమానం బోధించాడు? కోతకాలం అనే వర్తమానం బోధించాడు. ఎందుకు? ప్రవక్త ఏమర్థమైనది? ఇది కోతకాలం, ఇదే ముగింపు, మనము ఎత్తబడేదానికి మునుపున్నామని ప్రవక్తకు అర్థమైనది. నేను కొంచెము రీహౌస్ చేస్తున్నాను, అనగా మరలా ప్రదర్శిస్తున్నాను, మళ్ళీ మీ ఎదుగు తీసుకొస్తున్నాను. నేను గుర్తు చేస్తున్నాను. తర్వాత
కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. ప్రవక్త ఏమన్నాడు? ఈ దూతలను మెసెంజర్స్, వర్తమానికులు. వీరు రెక్కలగిన దూతలు కాదు, వర్తమానికులు. ఎంతమంది ఉన్నారు ఈ యొక్క దూతలు? 7 దూతలు. 7 సంఘ కాలంలో ఉన్న వర్తమానికులే ఆ కోత కోయువారై ఉన్నారు. వారి కింద ఎవరున్నారు? సహదాసులు, అనగా జత పని వారున్నారు. పౌలుకు జత పని వారున్నారు, అరణ్యకు జత పని వారున్నారు, ఈరోజు మన కాల ప్రవక్తకు జత పని వారున్నారు. వీరందరూ ఎవరై ఉన్నారు? దేవదూతలు. కింద గురుగులు ఎలా కూర్చబడి, గురుగులు ఎక్కడికి వెళ్తే దాని గమ్యం ఏంటి? అగ్నిలోకి కాల్చివేయబడును. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, అంటే ముగింపులోను జరుగును. ఈరోజు మనం ఆ కాలానికి వచ్చాం, యుగ సమాప్తికి వచ్చాం. త్వరలో ఏం జరగబోతున్నా? గురుగులన్నీ కూడా అగ్నిలో కాల్చివేయబడుతున్నాయి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏముంటుంది? ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించుదురు. చెవుగా వాళ్ళు వినును గాక. ఆ తర్వాత మార్కు 4వ అధ్యాయము 26వ వచనము. 3 వచనాలు అక్కడ దాచబడి ఉన్నాయి. 26 నుండి 29వ వచనము. మార్కు 4, 26, 29 తీసారా? మరియు ఆయన ఒక మనుషుడు, సేమ్ థింగ్. మత్తయి ఏం రాస్తున్నాడో మార్కు కూడా ఆ ఉపమానంలో తన యొక్క విధానంలో దాన్ని బయలుపరుస్తున్నాడు. ఒక మనుషుడు, ఆ మనుషుడు మనుష్య కుమారుడు అయి ఉన్నాడు. భూమిలో అనగా తన పొలములో విత్తనము జల్లి, తన విత్తనములు జల్లి, అంతేనా? రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట, ఇప్పుడు క్లియర్గా నేను నైట్ చాట్ వివరించాను, నేను రాశాను కదా, నేను దాని యొక్క సైకిల్ ఎలాగున్నదో, ఒక విత్తనము భూమిలో పడినప్పటి నుండి మళ్ళీ కొట్టుకు వెళ్ళేంత వరకు అది ఒక చక్రం అయి ఉన్నది. ఏమాన్? మొదట ఏమొస్తుందంట? మొలక, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గించెను, తనంతట తానే పుట్టించును. మొత్తం 3 కార్యాలు ఉన్నాయి: మొలక, వెన్ను, ముదురు గింజ. మొలక అనేది కాడ, ఆ తర్వాత వెన్ను అనేది టాసల్, అది స్టాక్, టాసల్, ఆ తర్వాత సీడ్, ఆ తర్వాత నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం. మొలక అనేది లూథర్ అయ్యున్నాడు, వెన్ అనేది వెస్లీ అయ్యున్నాడు, ఆ తర్వాత ముదురు గింజ అనేది విలియం బ్రెన్హామ్. ఏమాన్? ఇదంతయు కూడా ఎక్కడి నుండి ప్రారంభించబడుతున్నది? ఇదంతా కూడా సంఘకాలాలు. తనంతట తానే పుట్టించును. తర్వాత పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే, ఈ మాట పట్టుకోండి, మొత్తం ఏ ఒక్క మాట రౌండప్ చేసుకోవాలి అంటే అక్కడ మొలక, వెన్ను, ముదురుగింజ, ఆ తర్వాత కొడవలి. మీ అందరికి అర్థమవుతున్నది ఏం మాట్లాడుతున్నాను? ఈ ఉపమానంలో ఈ పదాలు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ముందు చదివించిన దాంట్లో కోత యుగ సమాప్తి, కోత కోయు వారు దేవదూతలు, ఈ మాటలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమై ఉన్నవి. ఏమాన్? ఇక్కడ పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను. కోత వచ్చినదంటే ఏం బయలుదేరుతుంది? కొడవలి బయలుదేరుతుంది. కానీ ఎప్పుడు వస్తుంది ఆ యొక్క పంట ఎదుగుట? ఎప్పుడు వస్తుంది? మొలక తరువాత వెన్ను, వెన్ను తర్వాత గింజ, గింజ వచ్చినదంటే ఎదిగినదంటే కోత వచ్చినదని అర్థం. కోత వచ్చినప్పుడు వెంటనే ఏం బయలుదేరుతుంది? కొడవలి బయలుదేరుతుంది. మీకు ప్రాసెస్ అర్థమైనదా? భూమి విత్తనము భూమిలో పడుట, ఆ తర్వాత అది మొలకెత్తుట, కాడ తీసుకొచ్చుట, ఆ తర్వాత రెమ్మలు వచ్చుట, ఆ తర్వాత విత్తనం వచ్చుట. అది వచ్చిన తర్వాత ఏమేం బయలుదేరుతుంది? కొడవలి బయలుదేరుతుంది. ఇది సంఘకాలాలు అయి ఉన్నవి. సంఘకాలాల్లో మనుష్య కుమారుడైన విత్తువాడు 2000 సంవత్సరాల క్రితం తన సంఘమును భూమిలో నాటాడు. అంతేనా? 2000 సంవత్సరాల క్రితం అది అపోస్తులు అనే విత్తనమును భూమిలో నాటాడు. వెంటనే ఎవరు వచ్చారు? అపవాది వచ్చి తన విత్తనాలు నాటాడు, అబద్ధ సంఘాన్ని నాటాడు. సంఘకాలంలో 2 బయలుదేరుతూ వస్తున్నాయి, నిజమైన ద్రాక్షావల్లి, కారు ద్రాక్షావల్లి, 2 విత్తనాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఎవరితో డీల్ చేస్తున్నా? గురుగుల గురించి ఏం మాట్లాడడం లేదు. నిజమైన విత్తనము స్టేజెస్ని చెప్తున్నాడు, అనగా దశలను చెప్తున్నాడు. మొదటి దశ మొలక, 2వ దశ వెన్ను, 3వ దశ గింజ. ఏమాన్? మొదటిది లూథర్, వెస్లీ, ఆ తర్వాత విలియం బ్రెన్హామ్. ఎప్పుడైతే గింజ వస్తుందో అప్పుడు ఏమొస్తుంది అన్నాడు? కొడవలి బయలుదేరుతుంది అన్నాడు. ఎప్పుడైతే మన ప్రవక్త రంగం మీదకి వచ్చాడో ఏం రావాలి? కరెక్టేనా కాదా? ఇవన్నీ నేను నైట్ మీ అందరితో నేను మాట్లాడాను. నేను
మీ అందరికి అర్థమవుతుందని మాట్లాడుతున్నాను. మన కాలంలో ప్రవక్త వచ్చిన తరువాతనే కొడవలి రావాల్సి ఉన్నది. ఆ కొడవలి వచ్చిందా? ఆ కొడవలి రాకడ జరిగినదా? పరలోకం నుండి భూమి మీదకి ఒక ఆయన కొడవలి చేతిలో పట్టుకొని భూమి దిగి వచ్చాడా? యా. ఇప్పుడు మత్తయి ఈ యొక్క లేఖనాల మీద తీసుకొచ్చి నేను ఒకదాని యుద్ధకు వెళ్తాను. నేను మత్తయి 3:11-12. మత్తయి 3:11-12 బ్యాప్టిజం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బ్యాప్టిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బ్యాప్టిజం ఇచ్చును. ఆయన కొడవలి అనేది రాయలేదు అక్కడ. మీకు అర్థమవుతున్నదా? కోత వస్తే ఏం రావాలి? కొడవలి రావాలి. కానీ కొడవలిని పక్కన పెట్టేశాడు. కొడవలి రాయలేదు. మొట్టమొదటిగా ఏమెత్తుతున్నాడు? చాట అంటే ఏదో కాదు, ఇంగ్లీష్లో ఏమున్నది? ఫ్యాన్. కొడవలి తర్వాత ఏమొస్తుంది? ఫ్యాన్. ఫ్యాన్ అన్న చేటన్న రెండు ఒకటి. ఆయన ఫ్యాన్, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేయునని వారితో చెప్పాను. పైన మనం చదివించిన దగ్గర కొడవలి అని చెప్పబడినది, అంతేనా? గింజ రాగానే ఏమొస్తుంది? కొడవలి వస్తుంది. కొడవలి రాగానే ఇక్కడ ఏమొస్తుంది? చేట ఆయన చేతిలోకి వస్తుంది. చేట వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్తుంది? ఆ గింజ కొట్టు లోపలికి వెళ్తుంది. ఏమా స్క్రిప్చర్స్ ద్వారా కరెక్ట్గా ఉన్నది. మీకు 3 స్క్రిప్చర్స్ చదివించాను నేను. ఒకటి మత్తయి రాసిన సువార్తలను చదివించాను, ఆ తర్వాత మార్కు రాసిన సువార్త చదివించాను, మళ్ళీ మత్తయి రాసిన సువార్త యోహాను తీసుకొచ్చాను. దానిలో మనకు అర్థమవుతుంది స్టేజెస్. మొలక, వెన్ను, గింజ. మళ్ళీ వెంటనే మార్కు రాసిన మార్కు దగ్గర మనకి ఏమర్థమవుతుంది? గింజ రాగానే ఏమొస్తుందని చెప్తుంది? కొడవలి వస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉంటే మనకు సరిపోదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? యోహాన్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది. కొడవలి తర్వాత చేట వస్తుంది, చేట తర్వాత. అందుకే ఒకే దగ్గర దొరకదు ఏది. మెసేజ్ అనేది బైబిల్లో కూడా ఒక్క దగ్గర కూర్చొని నాకు దొరకాలంటే ఏమీ అర్థం కాదు. అక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, అన్నిటినీ లైన్గా కలుపుకుంటూ వస్తే మనకి పిక్చర్ అర్థమవుతుంది. జిగ్సా పజిల్ ఎంతమంది తెలుసు? జిగ్సా పజిల్ మొత్తం కూడా ఒక ఫోటోని ముక్కలు చేసి ఒక బాక్స్లో పెట్టేసి పిల్లలకి చేస్తారు. దీన్ని ఏం చేయాలి? మీరు మొత్తం కరెక్ట్గా ఏ స్థానంలో ఉండాలో ఆ ముక్కను ఆ స్థానంలో పెట్టుకుంటూ వస్తే మీకు ఏమొస్తుంది? చివరికి ఒక ఫోటో వస్తుంది. కానీ ఆ ఫోటో కరెక్ట్గా రాలేదు అనుకోండి, ఎక్కడో నువ్వు తప్పుగా ప్లేస్ చేసావని అర్థం. అలాగే ప్రవక్త ఏమన్నాడు? క్లియర్, అది కూడా ప్రవక్త చెప్పాడు. ప్రవక్త కొన్ని ఒక వర్తమానంలో దిస్ ఇస్ ద జిగ్సా పజిల్. ఇదేమై ఉన్నది? ఆ పజిల్ లాంటిది. ఇది ఒక్కొక్క ముక్క ఒక్కో దగ్గర ఉంటుంది, ఒక్కొక్క గ్రంథంలో ఉంటుంది. అన్నిటిని తీసుకొని వచ్చి కరెక్ట్గా విడమర్చి కరెక్ట్గా పెట్టినప్పుడు మనకు ఒక పిక్చర్ అర్థమవుతుంది. నేను ఈరోజు 3 మత్తయి రాసిన సువార్తలో ఒక అధ్యాయంలో కొంత, మార్కు రాసిన సువార్తలో కొంత, మరి బ్యాప్టిజం ఇచ్చే యోహాను మాట్లాడే మాటల్లో కొంత, అన్నింటిని తీసుకొని వచ్చి క్రమ పద్ధతిలో పెట్టాను మీ దగ్గర. మీకేం అర్థమవుతుంది? ఆ యొక్క విత్తనము భూమిలో పడినప్పటి నుండి కొట్టులోనికి వెళ్ళేంత వరకు ఏమేమి ఉన్నది అనేది ఈ 3 అధ్యాయాలు మనకు అర్థమవుతాయి. క్లియర్? మీ అందరికి అర్థమైనది. కొంచెం మీకు తెలుసు ద త్రీ ఫోల్డ్ మిస్టరీ ఆఫ్ ద హార్వెస్ట్ టైం. కోతకాలం యొక్క 3 భాగాలుగా ఉన్న మర్మం. ఏమాన్, అదొక్క నేను రాస్తాను మీ అందరికీ, ఎందుకంటే కొత్తగా కొంచెం అర్థమవ్వడానికి. ఆ తర్వాత నేను ముందుకు వెళ్తాను. నేను నాకు అందరూ ప్రతి ఒక్కరు చెప్పాలి. భూమిలో నాటడం వేరు, కోత కోయడం వేరు. 2000 సంవత్సరాల క్రితం ఆయన నాటాడు, కానీ ఇప్పుడేం జరుగుతున్నది? కోత ఇప్పుడు ప్రారంభమవుతున్నది. మన కాలంలో ప్రవక్త వచ్చినప్పుడు కోత ప్రారంభమవుతున్నది. ఈ కోత కాలంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. మొదటి భాగము రీపింగ్ అనగా కొయ్యుట. రెండవ భాగము థ్రెషింగ్. మళ్ళీ థ్రెషింగ్ అయిపోయిన వెంటనే అదే కాలంలో ఏం చేస్తారు? విన్నోయింగ్. అది అక్కడనే మళ్ళీ విన్నోయింగ్ చేస్తారు. విన్నోయింగ్ అనగా ఇదేమో నూర్పిడి స్థలము, ఇది
తూర్పారబట్టడము. ఆమేన్. ఆ తర్వాత మూడవది చివరిది ఏదో కాదు కానీ కొట్టులో వెయ్యుట, గార్నర్. దిస్ ఈస్ ద త్రీ ఫోల్డ్ మిస్టరీ ఆఫ్ ద హార్వెస్ట్ టైం. కోతకాలంలో ఈ మూడు ముఖ్యమైన దశలు కోతకాలంలో ఉంటాయి. ఆమేన్. కానీ కోత కోయుట ఎప్పుడు జరగాలి? విత్తనము పరిపక్వత వచ్చినప్పుడు కోత ప్రారంభమవుతుంది. అంతేనా? ఈ విత్తనం ఎవరు? విలియం బ్రెన్హామ్. ఆమేన్. లవోదికీయ సంఘ కాలమే ఈ విత్తనం అయి ఉన్నది. లవోదికీయ, ఈ లవోదికీయలో విత్తనం ప్రవక్త అయితే పరిపక్వతకు వస్తే కోత కూడా లవోదికీయలో ప్రారంభం అవ్వాలి. ఆమేన్. ఈ కోత కోసేది ఎవరు? కోతకు యజమాని ఎవరు? మనుష్య కుమారుడు, ప్రవక్త కాదు. కోత కోసేది దేవుడే. ఎవరైతే విత్తుతారో ఆ వ్యక్తి వెళ్ళి కోస్తాడు. ఎవరు విత్తింది మొదటి సంఘకాలంలో? క్రీస్తు మనుష్య కుమారుడు వెళ్ళి విత్తాడు. ఇప్పుడు కూడా ఎవరు రావాలి? ఆయనే మళ్ళీ రిటర్న్ అవ్వాలి, మళ్ళీ తిరిగి రావాలి. ఈరోజు 1963లో ఆ మనుష్య కుమారుడు వచ్చాడు. అక్కడ 2000 సంవత్సరాల క్రితం విత్తనానికి వచ్చాడు. కానీ ఇక్కడ ఏదైతే దాన్ని విత్తాడు, దేనికోసమైతే విత్తాడో దాన్ని తీసుకోవడానికి, ఆ విత్తనాలను తన దగ్గరికి లాక్కోవడానికి. తీసుకోవాలి అంటే ఏం చేయాలి? దాన్ని నరకాలి. ఆమేన్. అంటే మనమే విత్తనములు అయి ఉన్నాం, మనమే మంచి విత్తనములు అయి ఉన్నాం. మనల్ని ఆయన యొద్దకు తీసుకోవాలి అంటే ఆయన ఏం చేయాలి? మనల్ని కొయ్యాలి, నరకాలి. నరకాలంటే ఏం బయలుదేరుతున్నది? కోడవలి బయలుదేరుతున్నది. అందుకే నేనేం రాస్తున్నాను ఇక్కడ? కోడవలి, కోతకు ముఖ్యమైన పనిముట్టు సికెల్. ప్రవక్త ఏమన్నాడు? లోకంను కూడా త్వరలో ఏం చేయబోతున్నాడు? ఆయన కొయ్యబోతున్నాడు. మొదట వాక్యంతో ఇప్పుడు కోసాడు, నిజ రూపంలో కొయ్యబోతున్నాడు. ఈ కొడవలి ఎవరు? కమ్యూనిజం. అంతేనా? కమ్యూనిజం ఏమైనా దేవుని చేతిలో తీర్పు తీర్చు పరికరమై ఉన్నది. ఆమేన్. సికెల్. ఆ తర్వాత థ్రెషింగ్ అనగా నూర్పిడి చేయడము. దాన్ని పొట్టు నుండి విత్తనాన్ని వేరు చేసే ప్రక్రియను దాన్ని ఏమంటారు? థ్రెషింగ్ అనగా నూర్పిడి, తూర్పారబట్టడం. దీన్ని దేంతో చేస్తారు? ఫ్యాన్ ఏం చేస్తుంది? గాలిని తీసుకొస్తుంది. గాలి ఏం చేస్తుంది? విత్తనాన్ని పొట్టును వేరు చేస్తుంది. అందుకే నేను ఏం రాస్తున్నాను ఇక్కడ? ఫ్యాన్. ఆ తర్వాత ఈ ఫ్యాన్, దీని ద్వారా ఏదైతే విత్తనాలు వస్తాయో అవి ఎక్కడికి వెళ్తాయి? కొట్టు లోపలికి వెళ్తాయి. గార్నర్. ఆమేన్. ఎస్, నేను మాట్లాడేది ఓన్లీ గోధుమ గింజ గురించి. గురుగులు ఎక్కడికి వెళ్తే మరొక స్థలం ఉన్నది. నేను ఈ కార్నర్ని నేను ఏమన్నాను? ఓకే, మనకు అర్థమవుతుంది. ఈ సికెల్ 1963లో వచ్చింది. ఒక ఆయన ఆ యొక్క కొడవలని చేతిలో పట్టుకొని పరలోకం నుండి భూమి దిగి వచ్చి ప్రతి భూమి మొత్తాన్ని కూడా కోసాడు, తీర్పును ప్రకటించాడు, కోసాడు. దీన్ని ఏమంటున్నాను నేను? ఆర్భాటము అంటున్నాను. ఆర్భాటము, షౌట్. ఉండగా పౌలు అన్నాడు, ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతో దేవుని బూరతోను ప్రభువు దిగి వచ్చును. రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆర్భాటంతో ఆయన చేతిలో ఏమున్నది? గ్రంథం ఉన్నది. ఆ గ్రంథమే కొడవలై ఉన్నది. షౌట్. ఆ తర్వాత నెక్స్ట్ ఆర్భాటం తర్వాత ఇది మన పరిచర్య. అదే తూర్పారబట్టడం, వేరు చేయడం. ఇప్పుడు ఏం జరుగుతున్న సంఘాల్లో అంతా కూడా వేరు చేయబడుట, కంప్లీట్గా వేరు చేయబడుట. ఇస్ ద వాయిస్ ఆఫ్ ఆర్కేంజల్, ప్రధాన దూత శబ్దము. ఆ తర్వాత ఇది ట్రంప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బూర. దేవుని యొక్క బూరనే కడబూర. దీనికి ఇంకో పేరు సెవెంత్ ట్రంపెట్. ఏడవ బూర. ఇప్పుడు ఎన్ని బూరలు అయిపోయాయి? 6 బూరలు అయిపోయాయి. అంతేనా? 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధం, 6వ బూర రెండవ ప్రపంచ యుద్ధం. ఇంకేది మిగిలి ఉన్నది? 7వ బూర, 3వ ప్రపంచ యుద్ధం. అదే దేవుని యొక్క కడబూర, అదే దేవుని యొక్క బూర. 7వ బూర, దేవుని బూర, రెండు ఒకటే. ఇదే 7th కడబూర. ఈ కడబూర మోగగానే మనము మార్పు పొందుదాము. అనగా ఈ బూర మోగగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? కొట్టులోకి వెళ్ళిపోతాం. అనగా కొట్టు ఏదో కాదు, 7th డైమెన్షన్, 6th డైమెన్షన్. ఆరవ పరిమాణమే మన కొట్టు. అంతేనా? దేవుడు మనల్ని ఎక్కడి నుండి అయితే తీశాడో మళ్ళీ అక్కడికే వెళ్ళేసేయుట. ఆ తర్వాత 6వ పరిమాణం, మనం ఎక్కడి నుండి ఉన్నాం? ఇప్పుడు 3 పరిమాణాల్లో ఉన్నాం. పొలము 3 పరిమాణాలు, 6వ పరిమాణం కొట్టయి ఉన్నది. గురుగులు ఎక్కడికి వెళ్తాయి? 5వ పరిమాణానికి వెళ్తాయి, పాతాళానికి వెళ్తాయి. ఓకే, మీ అంతా క్లియర్గా అర్థమైనది. ఇప్పుడు ఇది 3 ఫోల్డ్ మిస్టరీ.
3 భాగాలుగా ఉన్న మర్మము. కోతకాలం యొక్క 3 భాగాలుగా ఉన్న మర్మము. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మొదటి దాంట్లో లేం. ఎందుకంటే మొదటిది ప్రవక్త జరిగించాడు. వింటున్నారా? ప్రవక్త దీన్ని చేసి పని ముగించి ఆయన వెళ్ళిపోయాడు. 7 ముద్రలతో భూమిని, సంఘశాఖలను, సమస్తమును, భూమి మీద ప్రతి దాన్ని ఆయన కోసాడు. తన ఖడ్గము ద్వారా, వాక్యం అనే కొడవల ద్వారా ప్రతిదాన్ని కోసాడు, తీర్పు తీర్చేశాడు. తీర్పు తీర్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏ పని జరుగుతున్నది? ఇప్పుడు వధువు వేరైపోయినది, భూమి నుండి వేరైపోయినది, లోకం నుండి వేరైపోయినది. ఇప్పుడు ఏం జరుగుతున్నది మన మధ్యలో? థ్రెషింగ్, అనగా వేరవుట. మనం ఇప్పుడు వేరు చేయబడుతున్నాం. దేవుడు క్లీన్ చేస్తున్నాడు మనల్ని లోకం నుండి కంప్లీట్గా వేరు చేస్తున్నాడు. ఈవెన్ తొక్క మనల్ని అంటుకొని ఉండకూడదు. అది కూడా పూర్తిగా వేరైపోయిన తరువాతనే మనం ఎక్కడికి వెళ్తాం? ఎత్తబడుట. గార్నర్ అనగా ఎత్తబడుట, ర్యాప్చర్. మనం ఇప్పుడు కరెక్ట్గా ఎత్తబడుటకు మునుపున్నాం. ఎత్తబడుటకు ఎగ్జాక్ట్గా దాని ముందున్నాం. మనం ఎప్పుడైతే వధువైతే ఎప్పుడైతే పూర్తిగా వేరైపోతుందో నెక్స్ట్ పనేముంది? ఇంకా నేరుగా దాన్ని తీసుకొని వెళ్ళి కొట్లల్లో వేయడం, అంతేనా? కానీ ఇంకా ఎత్తబడుట జరగలేదంటే అర్థం ఏంటి? ఇంకా వధువు తగులుకొని ఉన్నది. ఇంకా కొంచెం వధువులో నుండి ఇంకా చాలా విషయాలు, చాలా కార్యాలు, లోక సంబంధమైన కార్యాలు వెళ్ళిపోలేదు. ఇంకా దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? పర్జ్ చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, ఇంకా క్లీన్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇది అయిపోతుందో ఏమీ ఆలస్యం లేదండి, వధువు నేరుగా తీసుకెళ్ళి కొట్లో వేసేస్తాడు. ఏమా మీ అందరికి అర్థమైనదా? ఇప్పుడు మనము రూతు గ్రంథానికి వెళ్దాం. రూతు గ్రంథము, నేను దాంట్లో నుండి నేను దీన్ని వివరించాలనుకుంటున్నాను, ఈ యొక్క నా వర్తమానమును. రూతు 1వ అధ్యాయము ఎంతమందికి రూతు గ్రంథం తెలుసు? బైబిల్ గ్రంథంలో 2 స్త్రీల పేర్లను పెట్టి దేవుడు 2 గ్రంథాలు రాశాడు. ఒకటిది రూతు, ఒకటి ఎస్తేరు. బైబిల్లో ఈ ఇద్దరు కూడా వధువు సాదృశ్యమై ఉన్నారు. వీరి పేర్లతో గ్రంథం పేరును ఆయన పెట్టాడు. ఈరోజు నేను రూతు అని చెప్పగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అక్కడ ఏం జరుగుతున్నదో, మనం ఎక్కడ ఉన్నామో. నా వర్తమానం అంతా దీంట్లోనే దాచబడి ఉన్నది. మరి ఏ మ్యాన్, జస్ట్ ఫాలో మీ. మొదటి వచనము తీసారా? వెంబడిస్తారా నన్ను? కొంచెం మనం వెళ్దాం. న్యాయాధిపతులైన దినములందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఇది ఏ కాలంలో జరుగుతున్నదండి? న్యాయాధిపతులు ఏలిన దినములందు. అంటే రూతు గ్రంథం యాక్చువల్గా ఏ గ్రంథంలోనిది? న్యాయాధిపతుల గ్రంథంలోనిది. అక్కడ ఉన్న సంఘటనను తీసి న్యాయాధిపతుల తరువాత ప్రత్యేకమైన ఒక గ్రంథముగా రూతు అనే టైటిల్ పెట్టి క్రీస్తు అలా దేవుడు అలాగూ దాన్ని నిర్ణయించాడు. ఆమేన్. కానీ ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు ఎలిమెలెకు, అంతేనా? ఆ మనుషుడు ఎలిమెలెకు తన భార్య, ఆ భార్య పేరు ఏమైనది? నయోమి. మీ అందరికి తెలుస్తుందంతా. ఎలిమెలెకు అని ఒక మనుషుడు తన భార్య అయిన నయోమిని మరియు తన 2 కుమారులను, ఆ 2 కుమారుల పేరు ఏమైనది? మహల్లోను, కిలియోను. 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంలో కాపురమునకు వెళ్ళాను. అంటే ఈ ఫ్యామిలీ, ఈ కుటుంబము ఎక్కడి నుండి బయలుదేరుతున్నది? బెత్లెహేము నుండి. అంటే వీరి యొక్క భూభాగము, దేవుడు వీరికి ఇచ్చిన స్థానము అది బెత్లెహేము. యెహోషువ ద్వారా బయలుపరచబడిన స్థానము అది బెత్లెహేము. అది వారి యొక్క స్థానము, స్వాస్థ్యము. కానీ వీరేం చేశారు? తమ భూభాగమును, స్వాస్థ్యమును వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. అంతేనా? ఎప్పుడైతే ఆ స్థానంలో ఒక కుటుంబం బయటికి వెళ్ళిపోయినదో ఎవరెవరు వెళ్ళారు? నయోమి, మా ఎలిమెలెకు అతని భార్య అయిన నయోమి, 2 కుమారులు మహల్లోను, కిలియోను. వీరు మోయాబు దేశానికి వెళ్ళారు. ఎప్పుడైతే ప్రవక్త చెప్పినట్లుగా దేవుని యొక్క నిర్ణయించిన స్థానం నుండి నువ్వు ఎప్పుడైతే ఒక కుటుంబం బయటికి వెళ్ళిపోతుందో ఆశీర్వాదం ఉండదు, మరణమే వస్తుంది. ఎందరికి అర్థమవుతున్నదా? ఇశ్రాయేలు తమ దేశంలో ఉన్నంత వరకు వారు ఎప్పుడూ కూడా ఆశీర్వాదం పొందుకుంటూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారి దేశాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళారో వారు శాపగ్రస్తులు అవుతున్నారు. దేవుడు వారిని వారి స్థానంలో నుండి ఎప్పుడైతే వారు బయటకు వస్తారో దేవుడు వారిని ఎప్పుడూ ఆశీర్వదించడం లేదు. వారి భూమిలో ఉన్నప్పుడే దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు.
ఎందరికి అర్థమవుతున్నదా? ఈరోజు మనం కూడా ఆ రోజు ఇజ్రాయెల్ అయితే ఈరోజు దేవుని యొక్క మనము ఇజ్రాయెల్ అయి ఉన్నాం, ఆత్మీయ ఇజ్రాయెల్ అయి ఉన్నాం. కానీ ఈరోజు మన భూభాగం ఏమై ఉన్నది? వాక్యం అయి ఉన్నది. వాక్యంలో ఉన్నంత వరకు మనం దీవించబడతాం. వాక్యాన్ని దాటి బయటికి వెళ్ళామా మరణం మన లైఫ్లోకి వస్తుంది. ఏమా మీ అందరికి అర్థమవుతున్నది? కాపురమునకు వెళ్ళాను. ఇప్పుడు ఒక కుటుంబం బయటికి వెళ్తున్నది. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహల్లోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు, అనగా వీరు బెత్లెహేము వారు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటైన ఎలిమెలెకు చనిపోయిన తరువాత ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు? ఎలిమెలెకు చనిపోతున్నారు, తన భర్త చనిపోతున్నాడు. తరువాత ఆమె 2 కుమారులను నిలిచి ఉండేది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒకదాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత ఇప్పుడు నయోమి ఎవరికి సాదృశ్యము? ఇజ్రాయేలులకు సాదృశ్యము. ఇప్పుడున్న ఇజ్రాయేళ్లకు నయోమి సాదృశ్యమై ఉన్నది. ఇజ్రాయేల్ ఎక్కడికి వెళ్ళిపోయారని, తమ స్వదేశం నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశం, వేరే దేశానికి వీరు చెదిరిపోయారు. మీ అందరికి అర్థమవుతున్నదా? అక్కడ నయోమి ఎలాగైతే ఇంకో దేశానికి వెళ్ళిపోయినదో, ఈ కాలంలో కూడా టైటస్ ద్వారా 70వ సంవత్సరంలో నయోమి తన దేశంలో నుండి చెదిరిపోయినది, బయటికి వెళ్ళిపోయినది. అంతేనా? అప్పుడు బయటికి వెళ్ళిపోయిన నయోమి 10 సంవత్సరం వరకు అక్కడే ఉండింది. 10 సంవత్సరముల వరకు బయటే ఉండింది. బయట ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఆమె ఫ్యామిలీలో మరణం వస్తున్నది, శాపం వస్తున్నది. వారి యొక్క ఫ్యామిలీలో మొత్తం కూడా ఆశీర్వాదం అనేది ఎన్నడూ లేదు. ఎందుకు? వారి స్వదేశంలో వారు లేరు కాబట్టి. మీ అందరికి అర్థమవుతున్నదా? ఈరోజు కూడా ఇజ్రాయేల్ వారు బయట ఉండడం వలన, ఐగుప్తులో ఇజ్రాయెల్ దేశంలో కాకుండా బయటకు వచ్చేయడం వలన ఎక్కడెక్కడ ఉన్నారు? వీళ్ళందరూ కూడా యూరోపా ఖండంలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, అనేక దేశాలకు చెదిరిపోయారు అన్ని గోత్రాల వారు. అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ప్రతి దేశంలోనూ ఈ యూదులు కనపడతారు. ఎవరు వీళ్ళంతా కూడా? నయోమి. నీకు యూదులు ఎక్కడైనా కనపడండి, వాళ్ళు ఎవరో కాదు, నయోమికి సాదృశ్యం అయి ఉన్నారు వాళ్ళు. కానీ వారు బయట వచ్చినప్పుడు వారిని ప్రతి ఒక్కరు వారిని ఏం చేశారు? ద్వేషించడం మొదలుపెట్టారు. బయట వారిని అగౌరవపరచడం, ద్వేషించడం, వారికి విలువ లేకుండా చేయడం, అలాగే వారిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు అన్ని దేశాలు. కానీ అమెరికా ఏమో కొంచెం ఎక్కువగా వారిని ప్రేమిస్తుంది. ఎందుకంటే అది క్రైస్తవ దేశం. మొదట యూదులను ఎంతో ప్రేమిస్తుంది అమెరికా. కానీ చాలా దేశాలు ఎలా చేస్తాయి? వారంటే ద్వేషిస్తుంది. అలాగనే ఎవరు లేచాడు? హిట్లర్ లేచాడు. యూదుల వలనే ఈరోజు మా యూరోపియన్లకు జాబులు లేవు, మా యూరోపియన్లకు అవకాశాలు లేవు. ఎక్కడ చూసినా వీరే సైంటిస్టులు, వీళ్ళే టీచర్లు, వీళ్ళే మొత్తము జాబులన్నీ వీళ్ళకే. ఎందుకు అన్నీ వీళ్ళే ఉన్నారు? తెలివి. యూదులు తెలివైన వారు. వారి మైండ్. ఐన్స్టీన్ ఎవరు? యూదుల నుండి పుట్టినవాడు. ఎలాంటి ఆ తెలివి ఎక్కడి నుండి వచ్చినది? అబ్రహాము సంతానం వీరు. దేవుడు వీరికి ఎప్పుడు కూడా తోడుగానే ఉన్నాడు. కానీ వీరు ఏ దేశానికి వెళ్తున్నా వాళ్ళే ముందంజలో ఉండేవాళ్ళు, ఎప్పుడు టాప్లో ఉండేవాళ్ళు. చదువులైనా, వారి పిల్లలైనా చదువులనైనా అన్ని ఉద్యోగాలు యూదులే తీసుకునేవారు. టీచర్లు వాళ్ళే, సైంటిస్టులు వాళ్ళే, అన్ని పనులు వాళ్ళే చేసేవారు. ఎందుకు? వారి జ్ఞానవంతులు, బాగా చదివేవారు, తెలివిమంతులు. హిట్లర్ దాన్ని చూచాడు. వీరి వల్లే మాకేం రావడం లేదు? జాబ్స్ రావడం లేదు. వీరి వల్లే మా ప్రజలకు, యూరోపా ప్రజలకు ఏమి కూడా లేకుండా పోతున్నది. ఇలాంటి స్థితిలో ఉన్నారు. అంతా వీళ్ళే వెళ్తున్నారు. రాజకీయాల్లో కూడా వీళ్ళే వచ్చేస్తున్నారు. వీళ్ళు లేకుండా చేయాలని హిట్లర్ పైకి లేచాడు. 6 మిలియన్ల మంది, అంతేనా? 6 మిలియన్ల మంది, అనగా 6 మిలియన్ అనగా 60 లక్షల మంది యూదులను చంపాడు, వధించాడు. ఏం జరిగినది అక్కడ? మరణము. నయోమి యొక్క కుటుంబంలో మరణం వచ్చినది హిట్లర్ ద్వారా. మీ అందరికి అర్థమవుతున్నది? అప్పుడు బయటకు వచ్చిన నయోమి ఈ కాలంలో 2వ ప్రపంచ యుద్ధంలో మరణం యూదుల మీదకి వచ్చినది. నయోమి యొక్క 2 కుమారులు మరియు ఎలిమెలెకు భర్త, ముగ్గురు ఏమయ్యారు? చనిపోయారు. అనగా నయోమి ఫ్యామిలీలో జనాభా సంఖ్య తగ్గింది. ఈరోజు కూడా యూదులలో సంఖ్య తగ్గిపోయినది. ఎప్పుడైతే తగ్గిపోయినదో అప్పుడు ఆలోచించినది, ఇంకా నాకేమున్నది, నేను ఇలానే ఉంటే నేను కూడా ఇక్కడే చనిపోయి ఇక్కడే నా పని అయిపోతుందని ఆమె ఎక్కడికి తిరిగినది ఆమె మనస్సు? నాకు ఒక దేశం ఉంటే ఇలాగ నన్ను చంపరు కదా, మేము ఇలాగ బయట పరదేశులుగా ఉన్నందుకే కదా ఈ హిట్లర్ లాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపేది.
వీళ్ళందరూ కూడా మా మీద పగబట్టి ఇలా మమ్మల్ని చంపేదని వాళ్ళకి జ్ఞానోదయమైనది. వాళ్ళు మేల్కొన్నారు, వేకప్ అయ్యారు. మాకు ఒక దేశం కావాలని నిలబడ్డారు వాళ్ళు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వారికి ఒక దేశాన్ని ప్రకటించబడినది. వీరు ఇలా చంపబడకుండా వారికి సొంత దేశం ఉంటుంది, వారికి సొంత రాజకీయాలు ఉంటాయి, వారికి సొంత ప్రెసిడెంట్ ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా కూడా ఏమవుతున్నారు? రిటర్న్ అవుతున్నారు, మళ్ళీ తిరిగి వస్తున్నారు. మీకు క్లియర్గా అర్థమైనదా? నయోమి, ఇక్కడ ఉన్న ఇశ్రాయేలీలు ఇద్దరు ఒకరే. ఇక్కడ ఏం జరుగుతున్నదో బైబిల్లో మన కాలంలో క్లియర్గా అదే జరిగినది. నయోమి ఇంటిలో జనాభా తగ్గింది, ఇప్పుడును ఇజ్రాయేల్ యొక్క సంఖ్య తగ్గింది. తగ్గిన తరువాతనే వాళ్ళు రిటర్న్ అయ్యారు, స్వదేశానికి వచ్చారు. ఆ సంవత్సరం ఏది? 1948లో వాళ్ళు రిటర్న్ అయ్యారు, వాళ్ళు తిరిగి వచ్చారు. 48 వారికి స్వాతంత్రం ఒక దేశంగా ప్రకటించబడింది. కానీ వాళ్ళు తిరిగి వచ్చింది 1946లో. వాళ్ళు తిరిగి వచ్చింది 46లో. కానీ వాళ్ళ దేశానికి ఒక ఫ్లాగ్ ఎగరవేసినది, దావీదు జెండా దేశంలో ఎగరవేసినది 1948లో. ఏమాన్? మీ అందరికి అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నానో? ఇప్పుడు కింద చదువుకుంటూ వెళ్దాం. మనం ఒకదాన్ని మీ వద్దకు తీసుకురాగొడుతున్నాను. 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహోలోను కిల్యోను ఇద్దరును చనిపోయింది. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులు తన పెనిమిటియు లేనిదాయను. ఇదేమైపోయినది? ఇప్పుడు ఒంటరిగా ఉన్నట్లుగా ఉన్నది. ఈమె ఇజ్రాయేల్ ఒంటరి వారైనట్లుగా ఉన్నది. తర్వాత 2 కుమారులను 6వ వచనము. ఎక్స్క్యూజ్ మీ. పెనిమిటి లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను. అక్కడ నుండి ఏమిటున్నది? ఆమె నా దేశంలో ఆహారం ఉండదని ఆమె విన్నది. కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడన్లను ప్రయాణమైరి. ఇప్పుడు ఎవరెవరు రిటర్న్ అవుతున్నారు? నయోమితో ఇజ్రాయేలుతో పాటు ఈ వెనకాల ఇంకొంతమంది కూడా రిటర్న్ అవుతున్నారు, వెనక్కి తిరిగి వస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరై ఉన్నారు? అన్యులై ఉన్నారు. ఓర్ఫా మరియు రూతు, వీరిద్దరూ అన్యులై ఉన్నారు. కానీ ఈమె ఇశ్రాయేల్ అయి ఉన్నారు. ఈమె వెనక్కి వచ్చేటప్పుడు వెనకాల ఎవరు వస్తున్నారు? చూద్దాం, వెంబడిద్దాం. అందరూ 2 కోడళ్ళు ప్రయాణం అవ్వడానికి వచ్చారు, బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, మీకు అందరూ తెలుసు స్టోరీ మొత్తం, నేను దాటి వెళ్ళిపోతున్నాను. నేను అక్కడ ఏం జరుగుతున్నది? ఓర్పా రిటర్న్ మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతున్నది. కానీ రూతు మాత్రము నేను నయోమితో ఉంటానని ఆమె నయోమి వెనక వస్తున్నది. అంతేనా? నిజమేనా? ఏమైనా ఓర్ఫా నయోమిని ముద్దు పెట్టుకున్నది, కానీ రూతు నయోమిని హత్తుకొనేను. ఆ తర్వాత ఇప్పుడు ఇద్దరు ఎవరు? నయోమి రిటర్న్ అవుతున్న స్వదేశానికి వెళ్తున్నది, అంతేనా? కానీ వెనకాల ఎవరు వస్తున్నారు? రూతు వస్తున్నది. ఈమె ఎవరు? అన్యురాలై ఉన్నది. కరెక్ట్గా అదే సమయంలో మీకు తెలుసు 1946లో ఎవరు రిటర్న్ అవుతున్నారు? నయోమి, ఇశ్రాయేలు రిటర్న్ అవుతున్నారు 1946లో. కానీ వెనకాల అప్పుడు ఏమొస్తున్నది? దూత ప్రవక్త యుద్ధకు వస్తున్నది. ప్రవక్త ఎందుకు వస్తున్నది? రూతును బడికి పిలువు. ఎందుకు? నయోమి వెళ్ళిపోతున్నది కాబట్టి ఎవరు రావాలి? రూతు రావాలి. కనుక దూత 1946లోనే ఎగ్జాక్ట్గా ఆ సమయంలోనే ప్రవక్త యుద్ధను దర్శించినది. ప్రవక్త వెంటనే రంగం మీదకి వెళ్ళాడు, వధువును ఆకర్షించాడు, పిలిచాడు. వధువు రెస్టోర్ అవుట అనగా ఇజ్రాయెల్ నయోమి రెస్టోర్ అవుట, మరియు మరో పక్క రూతు కూడా రెస్టోర్ అవుట. నయోమి తిరిగి వచ్చుట, రూతు తిరిగి వచ్చుట. అంతేనా? ఈరోజు ఎగ్జాక్ట్గా ఇజ్రాయెల్ తన స్వదేశానికి వస్తున్నారు. వెనకాల ఇప్పుడు ఎవరు వచ్చారు? వధువైన వారు. చాలామంది ప్రపంచంలో కొన్ని లక్షల మంది రూతుగా ఉన్నవారు వాళ్ళు బయటకు వచ్చారు. సంఘ శాఖల నుండి, అన్యుల నుండి వారు బయటకు వచ్చారు. ఎవరిని వెంబడిస్తూ? నయోమిని వెంబడిస్తూ. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు, నేను అక్కడే పాతి పెట్టబడతాను. నువ్వు ఎక్కడ ఉంటావు, నేను అక్కడే ఉంటాను. నువ్వు ఏం తింటావు, నేను అదే తింటాను. నేను ఈ వధువు నయోమిని ప్రేమించే వధువై ఉన్నది, నయోమిని వెంబడించే వధువై ఉన్నది. నయోమితో చెప్తా, నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడు నయోమి దేవుడు ఎవరై ఉన్నారు? గొప్ప యెహోవా ఎలోహీమ్. నీ దేవుడే నా దేవుడు. ఏమాన్? మీ అందరికి అర్థమవుతుంది. మన దేవుడు ఒకప్పుడు వేరండి, కానీ ఇప్పుడు మన దేవుడు ఎవరి దేవుడు? నయోమి దేవుడు.
ఏమైనా రిటర్న్ అయిపోయినా వచ్చినది. ఇద్దరు వస్తున్నారు. మొదట నయోమి వస్తున్నది, వెనకాల నిదానంగా రూతు బయలుదేరుతూ వస్తున్నది. ఎక్కడికి? బెత్లెహేముకు. దేవుని యొక్క రొట్టెల ఇల్లు. బెత్లెహేం అనగా దేవుని రొట్టెల ఇల్లు. ఇంటికి ఇద్దరు వస్తున్నారు. మీకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే స్వదేశానికి వచ్చినదో నయోమి ఇంట్లోనే ఉంటుంది. మరుగున నయోమి ఇంట్లోనే కూర్చున్నది. ఎప్పుడు ఆమె బయటికి రాలేదు. కానీ ప్రదర్శనలో ఉన్నది ఎవరు? బయట కనపడేది ఎవరు? మీకు అర్థమవుతున్నా నేను మాట్లాడుతున్నాను? నయోమి బ్యాక్గ్రౌండ్లో ఉన్నది, కానీ సీన్లో ఉన్నది ఎవరు? బైబిల్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది. నయోమి వెనక్కి వచ్చేసి అక్కడ కూర్చోన్నది. తన దేశం గమ్మున కూర్చోన్నది, ఏమీ లేనట్టు లోపల కూర్చోన్నది. కానీ రంగం మీద ఉన్నది ఎవరు? రూతు. ఏమాన్ నౌ లిసన్. ఇప్పుడు 22వ వచనం, చివరి అదే అధ్యాయము లాస్ట్ వచనం మనం చదువుదాం. తీసారా? వెంబడిస్తున్నారా? రూతు 1:22. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును, నయోమి ఇశ్రాయేలీలు, రూతు వధువై ఉన్నది, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ ఈ మాట పట్టుకున్నాడు. ఏ సమయంలో వస్తున్నారు? యవల కోత ఆరంభములో. యవల కోత విత్తనం వేసినప్పుడు కాదు. మీకు అర్థమవుతున్నదా? ఇది విత్తనం వేసే స్థలము, ఇది విత్తనం పరిపక్వత స్థలం. కానీ విత్తనం వేసేటప్పుడు రాలేదు నయోమి రూతు. ఎప్పుడు వచ్చినది? కోత అని క్లియర్గా రాయబడినది అక్కడ. ఏమున్నది ఇక్కడ? ఇన్ ద బిగినింగ్ ఆఫ్ బార్లీ హార్వెస్ట్. బిగినింగ్ పట్టుకోండి మాట. ఆరంభము, ముగింపు కాదు ఇక్కడ, ఆరంభము. మాట పట్టుకుంటున్నా? మీకు అర్థమవుతున్నదా? రూతు ఎప్పుడు వస్తున్నది? కోతకాలం యొక్క మధ్యలో కాదు, కోతకాలం యొక్క ముగింపులో కాదు, కోతకాలం యొక్క ఆరంభంలో. నయోమి ఎక్కడికి వస్తున్నది? నయోమి రిటర్న్ అవుతున్నది, వెనక వధువు కూడా మేలుకుంటున్నది. ఆరంభంలో ఏ ఒక కోత? అది యవల కోత. యవల కోత, యవల కోత మాత్రమే కాదు, యవల కోత జరుగుతున్నది, పక్కన గోధుమలు కూడా జరుగుతున్నాయి. మనం చదువుకుంటూ వెళ్తే ఆ అధ్యాయంలో 4 అధ్యాయాలు ఉన్నాయి రూతు గ్రంథంలో. అవి మొత్తం చదివితే మనకు అర్థమవుతాయి. యవల కోత ఒక పక్క పండిస్తున్నారు కొంతమంది, అలాగనే గోధుమలు కూడా పండిస్తున్నారు. ఏమాన్ నేనేమంటున్నాను? కోత కాలం మంది ఎవరు వచ్చారు అంటే రూతు ఎప్పుడు మొదలవుతున్నది? రూతు గ్రంథము ఏ కాలం గురించి? యాక్చువల్గా నేనేమంటా? 3-4 మిస్టరీ ఆఫ్ ద బుక్ ఆఫ్ రూత్. రూతు గ్రంథం యొక్క 3 భాగాల మర్మం చెప్పచ్చా? టైటిల్ ఇంకోటి పెట్టేస్తాను నేను. పెట్టొచ్చు, మనం అలా కూడా పెట్టొచ్చు. ఎప్పుడు ప్రారంభం? రూతు స్టోరీ కోత ఆరంభంలో మొదలవుతున్నది. ఎప్పుడు ముగించబడుతున్నది? కోత ముగింపు. 4 అధ్యాయాలు దీంట్లో ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ అధ్యాయం నుండి మొదలయ్యి ఇది 4వ అధ్యాయంతో ముగించబడుతున్నది. రూతు గ్రంథము ఈ యొక్క కోత కాలం అయి ఉన్నది. రూతు గ్రంథం అంతా జరిగేది కోత కాలం. ఈరోజు మీకు చూపిస్తాను, నేను బయలుపరుస్తాను. నేను ఇప్పుడు రూతు ఎక్కడ ఉన్నది, ఏ స్థలంలో ఉన్నది మనకు అర్థమైపోతుంది క్లియర్గా. ఇది 1వ అధ్యాయం. ఈ మొదటి భాగం 1, 2 ఇదంతా కూడా 1వ భాగం కింద 2 అధ్యాయాలు 1వ భాగం మనం చూస్తాం మనం. ఆ తర్వాత 3వ అధ్యాయము 2వ భాగం జరుగుతున్నది, 4వ అధ్యాయము 3వ భాగం జరుగుతున్నది. మీ అందరు క్లారిటీగా అర్థమవుతున్నదా? ఇది చూస్తూ ఉంటే స్టడీ లాగానే అనిపిస్తుంది కానీ స్టడీయే కాదు ఇది. స్టడీ లాగా అనిపిస్తుంది కానీ స్టడీ యాక్చువల్గా కాదు ఇది. కానీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది క్లారిటీగా. బైబిల్ చదివే వారికి, వెంబడించే వారికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా క్లారిటీగా దేవునికి ఆ ప్రణాళిక మనకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ దాచబడిన 3 భాగాలుగా ఉన్నది నేను నిన్న చూపించాను ఉపమానాల్లో. ఇప్పుడు నేను ఎక్కడ తీసుకొచ్చాను? నేను రూతు గ్రంథంలో ఈ 3 దాచబడి ఉన్నాయి. ఈ క్లియర్గా ఈ మాట రౌండప్ చేసి పెట్టుకోనండి. వారు ఏ కాలం ముందు వచ్చారు? వచ్చిరని రాసి ఆపేయచ్చు, కానీ పరిశుద్ధాత్మ ఒక మాట రాసింది అక్కడ. వచ్చిరి, వారు తిరిగి వచ్చిరి అని ఆపేయచ్చు పరిశుద్ధాత్మ, కానీ అక్కడ ఒక మాట ఖచ్చితంగా ఇది రాయ్ అని పరిశుద్ధాత్మ చెప్పాడు అక్కడ. ఏమాన్ ప్రతి మాట దేనివల్ల వచ్చినది? పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారానే రాశారు. ఇది రాయ్ అంటే ఆ మాట రాయాల్సిందే. ప్రభు రాత్రి భోజనం వాడు ఆ ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు
రాత్రి వేళ అని క్లియర్గా రాయమని చెప్పాడు, మెన్షన్ చేయమని చెప్పాడు. ఎందుకు? ఆయనకి తెలుసు భవిష్యత్తులో ఎలాంటి దయ్యాలు వస్తాయో, ఎలాంటి వారు వస్తారో ఆయనకి తెలుసు కాబట్టి క్లియర్గా రాయని చెప్పాడు. అందుకే ప్రతి లేఖనము మనుషుని యొక్క ఇచ్చను బట్టి రాలేదు కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణను బట్టి వచ్చినది. అందుకే ఈ మాటను చదివేటప్పుడు, దీన్ని చదివేటప్పుడు మనము చాలా జాగ్రత్త, చాలా అండర్స్టాండింగ్, అర్థం చేసుకుంటూ మనం చదవాలి. దీని పజిల్ కరెక్ట్గా పెట్టుకుంటూ మనం రావాలి మొత్తం కూడా, అప్పుడే మనకు అర్థమవుతుంది. అలా చేయాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క బోధ అవసరమై ఉన్నది. మొదటి అధ్యాయంలో మీకు అర్థమై క్లియర్గా, మొదటి అధ్యాయం అంతా ఇప్పుడు నేను చూపించాను. నేను కోత యొక్క ఆరంభము, ద బిగినింగ్ ఆఫ్ ది హార్వెస్ట్. అంటే బిగినింగ్ ఆఫ్ ద హార్వెస్ట్ అంటే ఏం జరుగుతున్నది? అక్కడ కొడవలి చేతుల్లో ఉన్నది, వారందరి చేతుల్లో ఉన్నది. కొడవలి పట్టుకొని ఇక్కడ ఎక్కడున్నారు వాళ్ళందరూ కూడా జనాలు, పని వారందరూ ఎక్కడున్నారు? పొలాల్లో వెళ్ళి కొడవలి చేతుల్లో పట్టుకొని నరుకుతున్నారు, కోసుకుంటూ వెళ్తున్నారు. అదేనా కోత యొక్క ప్రారంభము? ఇప్పుడు రెండవ అధ్యాయానికి వద్దాం. మనం కొంచెం రెండవ అధ్యాయానికి వద్దాం. 1వ వచనము. ఓ మాయ్, ఋతు మన కాలంలో ప్రారంభమైందని చూపిస్తున్నాను. సంఘకాలంలో కాదు, మొదట్లో కాదు, ఎఫ్ఎస్సిలో కాదు, లవ్వోతికి ఏ కోత కాలము. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండేను, బంధువుడగు విమోచకుడు. నయోమికి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండేను, అతడు చాలా ఆస్తిపరుడు. అతను చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమలేకు వంశపు వాడై ఉండేను, సొంత బంధువుడు, రక్త సంబంధి అయి ఉన్నాడు. అతని పేరు బోయజు. ఏమాన్, ఇప్పుడు షిఫ్ట్ ఎక్కడికి బాగా చూడండి. పరిశుద్ధాత్మ ఎవరికి రాసింది? నయోమి రూతును బయలుపరిచిన వెంటనే మైండ్ పరిశుద్ధాత్మ ఎక్కడ తీసుకెళ్తున్నది? ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నది. ఆ వ్యక్తి ఇప్పుడు మైండ్ మొత్తం సీన్ మొత్తం ఎక్కడికి మారిపోయినది? ఇప్పుడు కోతకాలం అని చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకో సీన్ చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి ఇక్కడ మీకు పరిచయం అవ్వాలి యాక్చువల్గా అని పరిశుద్ధాత్మ మొదలు పెట్టాడు. ఎవరు ఆ వ్యక్తి? అతను ఎవరంట? బంధువుడంట. నయోమి పెనిమిటికి బంధువుడని ఒక ఆస్తిపరుడున్నాడు. అతని పేరు బోయజు. కింద మోయాబురాలైన రూతు. ఇప్పుడు చూడండి, ఇద్దరు వస్తున్నారు చూడండి రంగంలోనికి. రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పరిగనేరుకొందునని నయోమితో చెప్పగా, ఇక్కడ నయోమి వచ్చి నువ్వు వెళ్ళు అని చెప్పడం లేదు. నయోమి వచ్చి నువ్వు వెళ్ళి పరిగ వేరు, నువ్వు వెళ్ళు, నువ్వు తేబో అని చెప్పడం లేదు. ఈమె ప్రేరేపణ వస్తున్నది, ఇన్స్పిరేషన్ ఈమె తాకుతున్నది. ఈమె ప్రవచనాత్మకమైన ఆత్మ ద్వారా ఈమె పలుకుతున్న మాటలను చూడండి. నేను ఎవని వలన కటాక్షము పొందగలను వాని వెనక పరిగనేరుకొందునా అని ఈమెని ఏదో తోస్తున్నది, పైకి లేపుతున్నది. నువ్వు లే అని రంగం మీదకి ఎవరిని దోస్తున్నది? పరిశుద్ధాత్మ రూతును దోస్తున్నది. కానీ నయోమి ఇంట్లోనే ఉన్నది. నయోమి ఎవరు? వృద్ధురాలు, అంతేనా? వృద్ధురాలు. కానీ ఈమె ఎవరు? అనగా యవ్వనస్తురాలు. వృద్ధురాలు ఎప్పటి నుండి? ఆది కాండం నుండి, అబ్రాహాము దగ్గర నుండి ఈమె నయోమి. యాకోబు దగ్గర నుండి మొదలైన ఇజ్రాయిల్, అప్పటి నుండి ఇప్పటిదాకా ఈమె నయోమి వృద్ధురాలు. కానీ అన్యవధు ఎప్పటి నుండి వచ్చింది? సంఘకాలంలోనే మొదలైంది ఆమె. అందుకే ఈమె ఎవరు? వృద్ధురాలు. కానీ ఈమె ఎవరు? వధువు, కన్యక. ఏమాన్? యవ్వనస్తురాలు, కన్యక. ఏమాన్? ఏవచ్చినది? నీ సెలవైన ఎడలైన పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పరిగనేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనేను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కొయ్యువారి వింటున్నారు, అది ప్రారంభము. కొడవలితోనైనా కోసేది. చేను కొయ్యువారి వెనక పొలంలో ఏరుకునేను. అనగా ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు కోసుకుంటూ వెళ్ళిపోతారండి. మొత్తం కొడవలు తీసుకొని కోసుకుంటూ వెళ్తారు. కొన్నిటిని వదిలిపెడతారు. కొన్ని ఏం పడతాయంటే ఒక్కొక్క పరిగ అంటే ఒక కొమ్మకు కొన్ని గింజలు ఉంటాయి, విత్తనాలు, గోధుమలు. అది ఒకటి పడిపోతుంది. అన్నీ కరెక్ట్గా తీసుకుంటారని తీసుకోరు. ఒక్కొక్కటి అక్కడ పడిపోయి ఉంటాయి కోసేటప్పుడు. లేకపోతే కోసేటప్పుడు ఒకదాన్ని వదిలేస్తుంటారు, ఎక్కడ పడిపోయి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? దేవుడు క్లియర్గా చెప్పాడు, మీరు కోసేటప్పుడు కొంత వదిలిపెట్టుకుంటూ కోసుకుంటూ వెళ్ళండి. ధర్మశాస్త్రంలో ఒక నియమాన్ని పెట్టాడు, మీరు కోసేటప్పుడు కొంత వదిలిపెట్టి మీరు కోసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే వదిలిపెట్టబడినది ఎవరికి? ఆహారం లేని వారికి, పేదవారికి, పరదేశులు వచ్చి దాన్ని తీసుకొని వారు బ్రతుకుట కొరకు. అందుకే దేవుడు ప్రతి వ్యక్తి గురించి ఆలోచిస్తాడు.
ప్రతి వ్యక్తి గురించి ఆయన రెస్పెక్ట్ ఇస్తాడు. ప్రతి ఒక్కరిని ఆయన ఆలోచిస్తాడు, మనసులో పెట్టుకొని ఉంటాడు. ఏమైనా మీ అందరికి అర్థమవుతుందా? అప్పుడు ఈమె ఎవరు? ఒక పరదేశి. రూతు ఒక పరదేశి. ఈమె దేనికి వస్తున్నది? అక్కడ విడిచిపెట్టబడిన పరిగెను గోధుమలను ఏరుకోవడానికి ఆ ఒక పొలంలోనికి వచ్చినది ఆమె. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశపు వాడైనా బోయాజ్ది. ఈ ఆత్మనే ఆమెను లేపినది, పరిశుద్ధాత్మనే ఆమె ప్రేరేపించినది. నేరుగా ఆ ఆత్మనే ఆమె నేరుగా ఎక్కడ తీసుకెళ్ళినది? బోయాజు యొక్క పొలంలోనికి తీసుకెళ్ళినది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైనుగా కానీ చేను కొయ్యి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. అప్పుడు బోయాజు కొయ్యి వారి మీద ఉంచబడిన తన పని వారిని చూచి, ఇతనే ద చీఫ్ రీపర్, ఇంగ్లీష్లో ద సర్వెంట్ ఓవర్ ద రీపర్స్. ఇతను ఏమంటారంటే చీఫ్ రీపర్. ఆయన కోత కొయ్యి వారి మీద ముఖ్యుడు ఒక పొజిషన్లో పెట్టబడిన వారు, కోత కొయ్యి వారి మీద ఒక స్థానంలో పెట్టబడిన వారు. ఒక దాసుడున్నాడు, బోయాజుకు ఒక దాసుడున్నాడు. ఎంతమంది తెలుసు? ఈ సర్వెంట్ ఎవరో కాదు, విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఈయన ఎవరి మీద స్థానంలో పెట్టబడిన వారు? కోత కొయ్యి వారి మీద దాసుడయ్యున్నాడు, యజమానుడయ్యున్నాడు. ఈయన యొద్దకు ఎవరు వచ్చారంట? బోయాజు వచ్చి తన యజమానుడితో మాట్లాడుతున్నాడు. నా ఏ కాలంలో జరుగుతున్నా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ స్థలంలో కోత కోయసే సమయంలో బోయాజు వచ్చాడు. బోయాజు ఎప్పుడు వచ్చాడు? 1963లో బోయాజు పరలోకం నుండి దిగి వచ్చి ఎవరి యొద్దకు వచ్చాడు? కోత కొయ్యి వారి యొక్క ముఖ్యుని యొద్దకు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. మీ అందరు క్లారిటీగా ఇప్పుడు క్లియర్ అర్థమవుతున్న రూతును ఈ 3 భాగాలుగా నేను చూపించాలనుకుంటున్నాను నేను. ఇది బోయాజు యొక్క రాకడ. ఇది కోత కొయ్యి వారి మీద కోత యొక్క యజమానుని యొక్క రాకడ. ఇది కోత యజమానుడు ఎవరు? ఇక్కడ బోయాజు. ఈయన మనిషి కుమారుడు అయ్యున్నాడు. ఈయనే విత్తనములు వేపించిన వాడు. ఈయన ఇప్పుడు కోత కోయించేవాడు. అంతేనా? దాసులను పెట్టి కోత కోస్తున్నాడు. పొలం ఎవరిది? బోయాజుదే. ఈ పొలంలోకి ఎవరు వచ్చారంట? రూతు వచ్చినది. కింద బోయాజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ కోత కోసే సమయంలో చివరి కాలంలో కోత కాలంలో ఆయన వచ్చిన తర్వాత ఆయన అడిగిన మాట ఏంటి? ఈ చిన్నది ఎవరు? ఈ మన బలిష్ఠమైన దూత ప్రవక్త యుద్ధకు వచ్చి ఆయన ఎవరి గురించి అడుగుతున్నారు? వీరెవరు? వీళ్ళు వచ్చారే ఇదే పొలంలోనికి వచ్చారు కదా, ఇదే ఎంటైమ్ మెసేజ్లోకి వచ్చారు కదా, వీరెవరు అని ఎవరిని అడుగుతున్నారు? మన ప్రవక్తను 1963లో ఆయన రావడానికి గల కారణం ఏంటి? ఉద్దేశం ఏంటి? ఈయన కనుక్కుంటున్నది ఎవరు? ఎవరైనా ఏమనుకుంటారండి? ఆడపిల్లల గురించి ఏందని కనుక్కునేది? మీకు అర్థమవుతున్నదా? ఆడపిల్లల గురించి వాళ్ళ గురించి ఏమైనా అడిగితే ఎలాగుంటుంది? ఇప్పుడు ఇది తప్పు కదా, ఇది కరెక్ట్గా అంటే దాని అర్థం ఏంటి? దాని ఉద్దేశం ఏంటంటే బోయాజు ఈమెను ప్రేమించాడు కాబట్టి ఆమె యొక్క విషయాలను అడుగుతున్నాడు. ఈ ప్రవక్త ఏమంటాడు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనగా మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. మొదట ప్రేమలో పడింది ఎవరు? బోయాజే ప్రేమలో పడ్డాడు. అందుకే అడుగుతున్నాడు ఈమె ఎవరు అని. మీ అందరికి అర్థమవుతున్నదా? మనం ఆయనను ప్రేమించలేదు. మొదట యాక్చువల్గా బోయాజ్ ఎవరో ఈమెకి తెలియదు. రూతుకు అసలు బోయాజు ఎవరో తెలియదు, బోయాజు పొలం అని కూడా తెలియదు. ఆమె ఉద్దేశం మైండ్ అంతా కూడా దేని మీద ఉన్నది? ఆహారం కోసం, పరిగె ఏరుకునే కోసమే వెళ్తున్నది. ఆమె మైండ్లో లవ్, ప్రేమ అనేది ఆమె మైండ్లో లేదు యాక్చువల్గా. కానీ మొదట ప్రేమించింది ఎవరు? బోయాజే. ఆమెను చూచినప్పుడే ప్రేమలో పడిపోయాడు. అందుకే ఆమెను అడుగుతున్నాడు, ఆమె విషయాలు అడుగుతున్నాడు. మనం ఆయన మొదట ప్రేమించలేదు, ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. ఏమాన్? కింద 6వ వచనము, కొయ్యి వారి మీద ఉంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవ్వనురాలు. ఏమాన్? ఆమె నేను కోయి వారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఈమె ఏం చేస్తుంది? ఇక్కడ పని చేస్తున్నది, శ్రమ పడుతున్నది. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండునని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి,
నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. ఈ కోత కాలంలో మొదటి దశలోనే ఉండుము, దీన్ని దాటి వెళ్ళిపోబాక, ఈ 7 ముద్రలను వదిలిపెట్టబాక, ఈ యొక్క వర్తమానంను వదిలిపెట్టబాక, దీన్ని దాటి వేరే పొలంలోకి వెళ్ళబాక. ఈ పొలంలోనే ఆయన కోత కోస్తున్నాడు, ఇక్కడ ఆహారం దొరుకుతుంది. నేను క్లియర్గా అర్థమవుతున్నది. ఇక్కడ ఎవరెవరున్నారు? ఈ యొక్క మొదటి భాగంలో ఎవరెవరున్నారు? మొత్తం 3 ఉన్నారు. దృశ్యంలో 3 ఉన్నారు. ఒకటి ప్రవక్త, ఒకటి వధువు, ఒకటి క్రీస్తు. 3 మొదటి భాగంలో దృశ్యంలో ఉన్నారు. ఆయన 1963లో వచ్చినప్పుడు దృశ్యంలో ఎవరున్నారు? బలిష్ఠుడైన దూత అక్కడే ఉన్నాడు. అలాగనే ప్రవక్త అక్కడే ఉన్నాడు బలిపీఠం దగ్గర. మరి వధువు అక్కడే ఉన్నది. మొదటి కార్యం జరిగేటప్పుడు 3 ఉన్నారు. మొదటి భాగము కోత కోయుట, పొలంలో. కోత కోసేది ఎక్కడ? పొలంలో. పొలంలో ఉన్నప్పుడు పొలంలో ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు బోయాసు, ఆ యొక్క కోత కోయ వారి మీద ముఖ్యుడు, మరియు రూతు, 3 పొలంలోనే ఉన్నారు. పొలం ఏమై ఉన్నది? భూమి అయి ఉన్నది. భూమి మీద ఎవరెవరున్నారు? ఇప్పుడు ఈ కాలంలో క్రీస్తు ఉన్నాడు, వధువు ఉన్నది, ప్రవక్త ఉన్నాడు. 1963 నుండి 1965 వరకు 3 ఉన్నారు. 3 భూమి మీదనే ఉన్నారు. ప్రవక్త ఉన్నాడు, బోయాజు ఉన్నాడు, వధువు ఉన్నది. ఈ మొదటి భాగంలో పొలంలో. ఆకాశంలో కానీ మాట్లాడే పొలంలో. పొలం ఏమై ఉన్నది? ఆయన పొలం ఏమై ఉన్నది? భూమి అయి ఉన్నది. మధ్యాకాశం కాదండి, పొలంలో. ఎక్కడికి పోవద్దు, ఇక్కడనే నువ్వు నిలకడగా ఉండుము. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలోకి ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తల యుద్ధ నిలకడగా ఉండుము, వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదనియు యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఓ సెక్యూరిటీ, భద్రత ఎలా వచ్చిందండి? లవ్, ప్రేమ ఉన్నప్పుడే భద్రత వస్తుంది. తెలుసు కదా, భర్త భార్యను ప్రేమించేటప్పుడు ప్రతి సమయంలోనూ ఒక షీల్డ్గా తిరుగుతుంటాడు. ఎప్పుడు గమనిస్తుంటూ ఉంటాడు. ఒక కన్ను ఆమె మీద పెడుతూనే ఉంటాడు. ఆమె ఒక్కటే బయటికి వెళ్ళాలన్నా కూడా భయపడతాడు. ఆమె ఏదైనా పని చేసి ఒక పెద్ద పారెత్తుకొని బయటికి వెళ్ళింది అనుకోండి, ఈయన గమ్మున ఉంటాడా? నువ్వెందుకు చేస్తావు, నీకేమో, నువ్వు చేయలేవు ఇవన్నీ కూడా అనేసి షీల్డ్, ఒక పని ఎప్పుడు భద్రత ఉండి దగ్గరగా ఉంటాడు. అదే అంటున్నాడు ఆయన, ఈమె విషయంలో జాగ్రత్త, ప్రతి ఒక్కరిని ఆజ్ఞాపిస్తున్నాడు. అది ఏం వ్యక్తపరుస్తున్నదండి? లవ్. ప్రేమ ఉన్నప్పుడే ఒక భద్రతను అది ప్రదర్శిస్తుంది. ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహం అవునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేతిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మ భూమిని విడిచి ఇంతకు మునుపు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఎవరు కోతకాలమందు వచ్చినది? వధువై ఉన్నది, మనమే ఉన్నాము. ఈ మాటలన్నీ ఎవరి గురించి? మనతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎరగని భూమికి వచ్చావు, నువ్వు ఎరగని దేవుని వెతుకుంటూ వచ్చావు, ఎరగని జనాంగంలోనికి నువ్వు వచ్చావు. ఇదంతయు నేను చూసినప్పుడు నీ ఎడల నేను కటాక్షంను కలిగి ఉన్నాను. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆ తర్వాత మీ అందరికి అర్థమవుతున్నది. 23వ వచనాన్ని నేను చదవబోతున్నాను. దాటి 23. కాబట్టి యవల కోతయు, వింటున్నారు ఈ మాట చూడండి, యవల కోతయు గోధుమల కోతయు. నేను ముందే చెప్పాను, నేను యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించాను. అంటే ఈ ఈ కోత కొయ్యడం అనేది మొదటి భాగం. మొదటి నుంచి ప్రారంభం వరకు, ప్రారంభం నుండి ముగింపు వరకు, ముగియు వరకు ఆమె ఎక్కడ ఉన్నదండి? ఆ పొలంలోనే ఏరుకుంటూ ఉన్నది. ఏరుకుంటూ తన అత్త ఇంట నివసిస్తున్నది. మీ అందరికి అర్థమైనదా? 2 అధ్యాయాలు మొత్తము మొదటి భాగమై ఉన్నది. ఆమె కోతకు పొలంలోనే ఉంటూ పరిగె ఎనుకుంటూ ఇక్కడే సమయాన్ని గడిపినది. ఏమా నెక్స్ట్ ఇప్పుడు 3వ అధ్యాయానికి వద్దాం మనము. 3:1
వింటున్నారా, గమనిస్తున్నారా, వెంబడిస్తున్నారా? ఆమె అత్తైన నయోమి ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఏమైపోయినది, ముగింపు వరకు అలానే కొనసాగించబడినది. అనగా కోత ముగించబడేంత వరకు, అనగా పొలంలో ఇంకేమీ లేదు, మొత్తం కొయ్యబడేంత వరకు నెమ్మదిగా ఉన్నది. మొత్తం వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది, కోత అంతా కూడా అయిపోయినది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఆమె అత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఇప్పుడు ఏ దాని కొరకు ఈమె నడిపిస్తున్న నయోమి? కోతకాలమందు విశ్రాంతి. కోతకాలమందు వధువుకి ఏమొస్తుంది? విశ్రాంతి. నేను అంటున్నాను, ఈ కాలంలోనే మనకు విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏమై ఉన్నది? మనం ఎత్తబడుట ద్వారా మనకు విశ్రాంతి రాబోతున్నది. కానీ ఏం ఆలోచించబడుతున్నది ఇక్కడ? నీకు విశ్రాంతి రావాలని ఆలోచిస్తున్నాను. ఏ సమయంలో వస్తున్నది ఆలోచన? కోతకాలమందు, మన కాలంలో నీకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఈ మాట పట్టుకోండి, నెక్స్ట్ మాట రాసి పెట్టుకోండి, నెక్స్ట్ మాట గీసి పెట్టుకోండి. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార పట్టింపబోచున్నాడు. 3వ వచనం ఎక్కడికి, 3వ అధ్యాయం ఎక్కడికి షిఫ్ట్ అయినది? 2వ భాగం ఫ్యాన్ వచ్చింది. ఇప్పుడు సిక్కలైపోయినది. ఎక్కడికి వచ్చాడు బోయాజు? ఇప్పుడు మొత్తం పంటనెత్తుకొని కళ్ళమునకు నూర్పిడి చేయ స్థలానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు పొలానికి వెళ్తే ఆయన దొరకడు. బోయాజు పొలానికి వెళ్తే మొదటి భాగంలోనే ఉంటే దొరకడు. ప్రవక్త వచ్చాడు అంటే సరిపోదు. ఇప్పుడు ఎక్కడికి రావాలా? 2వ భాగానికి వచ్చి చూడాలా. ఆయన ఇప్పుడు ఆర్భాటంలో లేడు. ఇప్పుడు ఆర్భాటం తర్వాత ఇప్పుడు దేని కొరకు సిద్ధంగా ఉన్నాడు? ప్రధాన దూత శబ్దం చేయడానికి, వధువుల ప్రధాన దూత శబ్దం జరిగించడం కొరకు ఆయన ఇప్పుడు 2వ భాగానికి దాటాడు. పొలంలో లేడు. ఇప్పుడు ప్రధాన దూత శబ్దం కళ్ళం దగ్గరకు వచ్చాడు. కళ్ళం అంటే ఏంటి? థ్రెషింగ్ ఫ్లోర్, నూర్చెడి స్థలము. ఆ నూర్చెడి స్థలంలో ఏం చేయబోతున్నాడు? తూర్పార పట్టింపబోతున్నాడు. తూర్పారం అంటే విన్నోయింగ్, నూర్చడం అంటే థ్రెషింగ్. ఇదేందని చెప్పండి నాకు. బిహోల్డ్, ఇదిగో ఈ విన్నోయత్. విన్నోయత్ అంటే చెప్పాను నేను, తూర్పార పట్ట అనగా ఫ్యాన్, గాలి చేత. విన్నోయత్ అనగా గాలి చేత తూర్పార పట్టింపబోచున్నాడు. దేనిని? బార్లీని ఆయన తూర్పార పట్టింపబోచున్నాడు. టు నైట్, ఈ రాత్రి సమయంలో ఆయన దాన్ని చేయబోతున్నాడు. ఎక్కడ? ద థ్రెషింగ్ ఫ్లోర్ అంట కళ్ళము. అది నూర్చెడి కళ్ళము దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తూర్పార పట్టింపబోచున్నాడు. అంటే ఈ బోయాజు కోసిన మొత్తాన్ని కూడా, గోధుమలన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? స్థలం మారిపోయింది. ఇప్పుడు పొలం కాదు, ఇప్పుడు 2వ భాగం కళ్ళం దగ్గర తీసుకొచ్చి మొత్తాన్ని అక్కడ పెట్టాడు. మీ అర్థమవుతున్నా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వధువు రూతు మళ్ళీ పొలానికి వెళ్తే ఇప్పుడు సరిపోదు. మళ్ళీ పొలం దగ్గరికి వెళ్తే అది కరెక్ట్ కాదు అది. కానీ ఇప్పుడు ఒక ఆమె డైరెక్ట్ చేస్తున్నది, ఒక ఆమె నడిపిస్తున్నది ఆమెను. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్తున్నది ఆమె? కళ్ళము దగ్గరికి వెళ్ళి 2వ భాగం దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నేను వధువు కథ చెప్తున్నాను, మిమ్మల్ని నేను డైరెక్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని నేను నడిపించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను నయోమి స్థానంలో ఉంటూ వధువుగా ఉన్నా నిన్ను నేను చెప్తున్నాను. ఆయన ఇప్పుడు ఆర్భాటంలో లేడు. ఇప్పుడు ఆయన దాటి ఇప్పుడు 2వ భాగానికి వచ్చాడు. నువ్వు ఆయన కనుగొనాలి అంటే 2వ భాగం యుద్ధకు వెళ్ళు. 2వ భాగం ఏమై ఉన్నది? మొదటి భాగం క్రీస్తు అయి ఉన్నాడు, 2వ భాగము వధువు అయి ఉన్నది. మొదటి ప్రవక్తలో వచ్చాడు, ఇప్పుడు ఎవరిలో ఉన్నాడు? ఆయన వధువులో ఉన్నాడు. నువ్వు ప్రవక్త దగ్గర కూర్చొని ఉంటే క్రీస్తు కనపడాడు. ఇప్పుడు ఎవరి లోపలికి నువ్వు కనుగొనాలి? క్రీస్తును వధువులో నువ్వు కనుగొనాలి. ఇప్పుడు నిన్న చెప్పిన వర్తమానము ఈరోజు నేను రూతులో చూపిస్తున్నాను. నిన్న విత్తనంలో నీతో పోల్చాను. నీవు గోధుమ గింజని చెప్పాను. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నాను? నువ్వు గోధుమ గింజ కాదు, ఇక్కడ నువ్వు రూత్ అయ్యున్నావు. రూతు ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి ప్రయాణం చేస్తూ వెళ్తున్నది. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విత్తనం అని చెప్పడం లేదు. బోయాజు మోసుకెళ్తున్న విత్తనం అని నిన్ను పోల్చుట లేదు. రూతును బోయాజును గమనించండి. బోయాజు ఎక్కడ ఉంటే రూత్ అక్కడికి వెళ్ళినది. ఇప్పుడు బోయాజు అక్కడ నుండి 3వ అధ్యాయంలో ఎక్కడికి వచ్చాడు? కళ్ళంలోనికి వచ్చాడు, థ్రెషింగ్ ఫ్లోర్ దగ్గరకు వచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అంతా కూడా సపరేట్ చేస్తున్నాడు. అక్కడ
వేరు చేస్తున్నాడు అక్కడ. మీకు అందరికి అర్థమవుతున్నదా? వేరు చేసి మొత్తం కట్టలు కట్టి పక్కనే వేసేసి గింజలంతా కూడా ఇంత పెద్దగా పోడ్చాడు. మొత్తం ఇంత ఎత్తులోకి వచ్చినది అది. ఆయన ఆస్తిపరుడు, మహా గొప్ప పొలం కలిగిన వాడు, ఎక్కువ భూమి కలిగిన వాడు. ఆయన ఒక పంట ఎంత ఉంటుందో తెలుసు కదా మీకు. మొత్తం ఇంత రాసులుగా ఆ కళ్ళంలో వేయబడ్డాయి మొత్తం కూడా. ఇప్పుడు ఏమంటున్నది, ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార పట్టింపబోచున్నాడు. నువ్వు ఎలా వెళ్తావు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎలా వెళ్ళాలి అక్కడికి? స్నానము చేసి నీట్గా ఉండండి. స్నానం చేసి తైలం రాసుకొని పరిశుభ్రంగా ఆయన సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలండి? మంచి సువాసన కలిగిన వారి వలె ఉండాలి. మన లైఫే ఒక సువాసన, తెలుసు కదా. పాపము కుష్టు వల్ల వచ్చే వాసన చాలా దాని స్మెల్ వస్తుంది. కుష్టు అనేది పాపం వల్ల. అది మంచి గుణలక్షణం, మంచి క్యారెక్టర్, క్రీస్తు యొక్క జీవం ఉన్నప్పుడు మంచి తైలం, అది సువాసన అయి ఉన్నది. తైలమును రాసుకొని స్నానము చేసి నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళు. పొలానికి కాదు, ఆ కళ్ళానికి వెళ్ళు. బోయాజు ఇప్పుడు పొలంలో లేడు, ఆర్భాటంలో లేడు. ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయ్యాడు? కళ్ళంలోనికి వచ్చాడు. ఇప్పుడు వధువు ఎక్కడికి ప్రయాణం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? కళ్ళము దగ్గరికి వెళ్ళాలి. మనం ఒకప్పుడు ఎక్కడ ఉన్నామండి? ఏ వర్తమానం దగ్గర ఉన్నామండి? మనము పునాది వర్తమానం దగ్గర ఉన్నాం. మనము దేవుడు ఇప్పుడు పునాదిని వదిలిపెట్టి తలరాయుద్ధకు వస్తే ఎక్కడికి వెళ్ళాలి మనం? ఒకప్పుడు మనం బ్యాప్టిజము, ప్రభు రాత్రి భోజనం ఇవే చెప్తూ ఉన్నప్పుడు ఒకప్పుడు అక్కడే ఉన్నాడు క్రీస్తు. మనం అక్కడే ఉన్నాం. కానీ క్రీస్తు ఇప్పుడు దాటి ఎక్కడికి వచ్చాడు? తలరాయుద్ధకు వచ్చాడు. ఆయన ఎక్కడికి వచ్చాడంటే మళ్ళీ అక్కడికి వెళ్తే ఎలాగుంటుంది? దొరుకుతాడా క్రీస్తు? లేదండి. మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళాలి. ఎఫ్ఎస్సీలో ఉన్నప్పుడు ఆ సంఘము ఎఫ్ఎస్సీలోనే ఉండాలి, క్రీస్తుతో వెంబడించాలి. ఆయన దాటి స్ఫూర్ణకు వచ్చాడు అంటే స్ఫూర్ణకు వెళ్ళాలి. తుదితేరా సాతి దాటుతున్నాడు అంటే సంఘం కూడా దాటాలి. వధువు కూడా ఏం చేస్తున్నాడు? బోయాజ్ ఎక్కడ ఉంటే అక్కడికే పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ నయోమిలో నుండి నువ్వు ఇప్పుడు పొలానికి వెళ్ళబాక, కళ్ళానికి వెళ్ళు, రెండవ భాగానికి వెళ్ళు, అక్కడ ఉన్నాడు. కోతకాలంలో మొదటి క్లియర్గా ఉందా? కోతకాలమేనా? దాన్ని కూడా ఫస్ట్ పార్ట్ ఏంటి? పొలంలో కోత. రెండవ పార్ట్ ఏంటి? థ్రెషింగ్ ఫ్లోర్. అదే తూర్పార పట్టింపబోవు ఒక స్థలము, నూర్పెడి స్థలం అది. అతను అన్నపానంలో పుచ్చుకొనుట చాలించే వరకు జాగ్రత్తగా నువ్వు వెనకాలే ఉండి, కొంచెం పేషెన్స్, కొంచెం ఓర్పును కలిగి ఉండి, సహనమును కలిగి ఉండి అక్కడే నిలబడు. ఒక సమయం వరకు చూడు. అతడు పండుకొనిన తరువాత, వింటున్నారా? అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలేను. మీ అందరికి అర్థమవుతుంది దీని యొక్క మీనింగ్. నేను పోయిన సంవత్సరం నేను మాట్లాడాను. ఇదే న్యూ ఇయర్ ఇదే సమయానికి నేను రూతు గురించి నేను మాట్లాడాను. నేను ఇదే మాటను పట్టుకొని చెప్పాను. నేను మీ అందరికి అర్థం క్లియర్గా నేను వివరిస్తాను. నేను ఇప్పుడు ఆమె వెళ్ళి ఏం చేసినది? అక్కడ కాళ్ళ మీద బట్టను తీసి ఆమె కాళ్ళ దగ్గర నువ్వు పండుకొనవలసి ఉన్నది. నీవు చెయ్యవలసిన దానిని అతడు నీకు తెలియచేయునని ఆమెతో అనగా, నీవు చేయాల్సిన పనేంటో కాదు, ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి బట్ట తీసి అక్కడ నువ్వు విశ్రాంతి తీసుకో, అక్కడ నువ్వు గడుపు. నీకేం చెయ్యాలనో, ఆయన నీకేం చెయ్యబోతున్నాడో ఆయన నీకు దాన్ని బయలుపరుస్తాడు. ఈరోజు రెండవ భాగంలో మన పని ఏంటండి? ఆయన యుద్ధకు వెళ్ళాలి. వెళ్ళి ఆయన పాదముల దగ్గర పడాలి. వింటున్నారా? పాదముల దగ్గర పండుకున్నప్పుడు ఆయన చూస్తాడు జరుగుతున్నది. నీకు చెయ్యవలసిన దానిని అతడు నీకు తెలియచేయునని ఆమెతో అనగా, ఆమె నీ సెలవు ఇచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళము ఆమె ఎందుకు వెళ్తున్నదో ఆమెకి తెలియదండి. కానీ నయోమికి తెలుసు. నువ్వు అలా చేస్తే దాని అర్థం ఏంటో నయోమికి తెలుసు. కానీ రూతుకు తెలియదు. నువ్వేం చెప్పావో నేను అలానే చేస్తానని ఆమె వెళ్తున్నది. కానీ ఎందుకు వెళ్తున్నదో తెలియదు, ఎందుకు ఆ మాటలు పలుకుతున్నదో తెలియదు. కానీ నయోమికి తెలుసు అది ఏదో కాదు, మ్యారేజ్ ప్రపోజల్. నన్ను వివాహం చేసుకొని అడుగుటయ్యే దాని అర్థము. నీవే నా సమీప బంధువుడవు, నువ్వు నన్ను వివాహం చేసుకో. నా యొక్క బంధువుడకు విమోచకుని యొక్క ధర్మమును నా ఎడల జరిగించు అని అడగడము. బంధువుని యొక్క విమోచకుని యొక్క ధర్మం ఏంటి? విమోచించుట, ఆ తర్వాత వివాహం చేసుకునుట. మీరు తెలుసు కదా, ఇవన్నీ అర్థమవుతున్నది కదా. బంధువుని యొక్క విమోచకుని యొక్క ధర్మం ఏంటంటే ఆమెను విడిపించిన ఆమెను వివాహం చేసుకునుట. ఎవరైతే పెనిమిటి ఉంటాడు కదా తన యొక్క భర్త, ఎవరతను? మహల్లోను యొక్క భార్యయే రూతు. మహల్లోను చనిపోయాడు కాబట్టి మహల్లోనుకు ఒక కుమారుని కనే బాధ్యత ఎవరిది? బోయాజు బంధువుడు విమోచకుని యొక్క పని అయి ఉన్నది.
మీ అందరికి అర్థమవుతున్నది. దీని మొత్తాన్ని జరిగించాలంటే దాని ప్రపోజల్ ఎలాగున్నదో చూస్తున్నారా? అక్కడికి వెళ్ళి కాళ్ళ దగ్గర పండుకోమని నయోమి చెప్తున్నది. నువ్వు చెప్పినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళ మునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. బోయాజు మనస్సును సంతోషించినట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు, వింటున్నారా, ధాన్యపు కుప్ప అనగా ఆల్రెడీ మొత్తం అయిపోయినది, వేరు చేయుట విన్నోయింగ్ ఫ్యాన్ మొత్తం అయిపోయి ధాన్యాన్ని రాసులుగా పోసాడు. ఆ కుప్ప మీద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనాడు. మధ్యరాత్రి యందు అతను ఉలిక్కి పడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతును, నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు అర్థమైపోయినది. ఆ మాట పలకగానే ఆయనకి అర్థమైపోయినది, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్ది వారినే కానీ గొప్ప వారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. నువ్వు చెడు తిరిగేదానివి కావు. నాకు తెలుసు నీ యొక్క సత్ప్రవర్తన ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, ఫియర్ నాట్, భయపడకము. నీవు చెప్పినదంతయు నీకు చేసిన. ఆమె ఏం చెప్పింది అసలు? నేను పండుకుంటానని మాత్రమే చెప్పినది. కానీ ఈయనేమంటున్నాడు, నువ్వు చెప్పిందంతా నేను చేస్తాను అంటే దాని అర్థం ఏంటి? ఆ పని, ఆ క్రియ చేయడం యొక్క అర్థం ఏంటో తెలుసా? బంధువుని యొక్క ధర్మం యొక్క విమోచనను, ఆ ధర్మమును నా ఎడల జరిగించు అని తెలుపుటే అది. అందుకంటున్నాడు, నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు, నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు. మీకు ఏమో అర్థమవుతుంది? అక్కడ ఏమిస్తున్నాడు? ఒక ఆదరణ, ఒక నిశ్చయత. నేను నిన్ను విమోచించే తీరుతాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను నా భార్యగా నేను చేసుకుంటాను, నేను విమోచకుని యొక్క ధర్మమును నీ ఎడల నేను జరిగిస్తానని ఒక భయమును తీసివేయి ఒక వాక్యమును ఆమెకు బయలుపరుస్తున్నాడు. ఎక్కడ? మన కాలంలో, రైట్ నా. ఇప్పుడు ఏం జరుగుతున్నది? తన వాక్యము ద్వారా మనకు నిర్ధారణ ఇస్తున్నాడు, వాస్తవాన్ని స్థిరపరుస్తున్నాడు మన హృదయములను. ఏమని స్థిరపరుస్తున్నాడు? నేను నిన్ను విమోచిస్తాను, నేను నిన్ను పరిపూర్ణతలోకి తీసుకెళ్తాను, నేను నిన్ను ఎత్తబడుటకు నేను తీసుకెళ్ళిపోతాను. నువ్వు నా దగ్గరకు వచ్చావు కనుక, నువ్వు నా ఎడల ఇలాగో నువ్వు చేసావు కాబట్టి నువ్వు చెప్పినదంతయు నేను చేస్తాను. నీ పని ఇప్పుడు నా పని అయ్యున్నది. రైట్ నా. ఎప్పుడు జరుగుతున్నదండి? ప్రవక్త ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ప్రవక్త ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు. పొలంలో కోత కొయ్య వారి మీద ముఖ్యుడు ప్రవక్త ఉన్నాడు. కానీ ఈ థ్రెషింగ్ ఫ్లోర్ దగ్గర ఇక్కడ ముఖ్యుడు ఏమైనా వచ్చాడా? ఆ థ్రెషింగ్ ఫ్లోర్ దగ్గర ఎవరెవరు ఉన్నారు? ఇద్దరే, క్రీస్తు మరియు వధువు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు మన మధ్యలో? ప్రవక్త ఉన్నాడా? లేడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరి పని? రెండవ భాగం ఏమై ఉన్నది? వధువు, క్రీస్తు. ఇది వధువు పరిచర్య. క్లియర్గా అర్థమవుతుంది మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే మొదటి పని కోత కొయ్యుట అయిపోయినదో అప్పటి నుండి అసలు కోత కొయ్యవాడి ముఖ్యుడు కనపడాడు. 3వ అధ్యాయంలో కనపడాడు, 4వ అధ్యాయంలో కనపడాడు, మరి ఎన్నడూ నీకు కనపడాడు. 1965లో వెళ్ళిపోయిన దగ్గర నుండి నీకు ఎన్నడూ కనపడాడు. ఇక్కడ థ్రెషింగ్ ఫ్లోర్ దగ్గర, ఆ కుప్ప దగ్గర ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మనం ఆ కళ్ళంలోనే ఉన్నాం. ఇప్పుడు వధువు ఆ కళ్ళం దగ్గరనే ఉన్నది. ఇది వధువేనా? ఇక్కడ ప్రవక్త ఉన్నాడా? విలియం బ్రెన్హామ్. కానీ ఈయనేమన్నాడు? నేను నీకు నీళ్ళలో బ్యాప్టిజం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక శక్తిమంతుడు వస్తున్నాడు, నా వెనక ఆస్తిపరుడు ఒక ఆయన వస్తున్నాడు. ఏమేన్? నేను నీకు నీళ్ళలో బ్యాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను నీకు బ్యాప్టిజం ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? అది ఎక్కడ జరుగుతున్నది? యాక్చువల్గా ఇక్కడ నా వెనక వచ్చేవాడు, నా తర్వాత వచ్చేవాడు నీకు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఇస్తాడు. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని లోకం నుండి వేరు చేస్తుంది. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అంటే ఏంటి? ఆత్మ నీవు ఒకటవుట. మీ అందరికి అర్థమైంది క్లియర్గా? అంటే వాక్యము అనగా ఆత్మ వధువు ఇద్దరు ఏకమవ్వడమే యూనియన్ కాదా? ఐక్యత కాదా? ఐక్యత అంటే ఇది భర్త, ఇది భార్య, ఇద్దరు ఒకటవుట కాదా? అంటే పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఏదో కాదు, ఐక్యత.
పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఏదో కాదు, వివాహము. నేను మీకు నీళ్ళ బ్యాప్టిజం ఇస్తున్నాను, నేను పెండ్లి కుమారుని కాదు, నేను మీతో ఐక్యం అవ్వడానికి. యోహాన్ అంటున్నాడు, నేను పెండ్లి కుమారుని కాదు, నేను పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడను, కానీ నా వెనక ఒక పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన నీకు బ్యాప్టిజం ఇస్తాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఏంటో కాదు, వివాహము. ఆర్భాటంలో వివాహం కాదు. మీకు అర్థమవుతున్నదా? ఆర్భాటంలో వివాహం కాదు, కానీ ఇక్కడ జరుగుతున్నది చూడండి. నేను నిన్ను వివాహం చేసుకుంటాను. ఎక్కడ చెప్తున్నాడా వాగ్దానము? వివాహము, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం, ఇద్దరు ఒకటవుట. రెండవ భాగం. అందుకే ఇక్కడున్న ఏలియా ఏమంటున్నాడు? నా వెనక ఒక ఆయన వస్తాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బ్యాప్టిజం ఇస్తాడు. నీవు దేవుడు ఏకమయ్యారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పొట్టు వెళ్ళిపోయిందని అర్థం, నువ్వు వేరైపోయావని అర్థం. లేఖనాలన్నీ కూరుస్తున్నాను, మీకు అర్థమో? లేఖనాలన్నీ కూరుస్తున్నాను నేను. యోహాను పలికింది ఊరికేనే కదా ఆ మాటలన్నీ కూడా. నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, పరిశుద్ధాత్మలోను బ్యాప్టిజం ఇస్తాడు. అది ఎక్కడ? రైట్ నౌ ఇక్కడ జరుగుతున్నది. పరిశుద్ధాత్మ బ్యాప్టిజము వివాహమై ఉన్నది. ఏమేన్? ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతను చేయని ఎడల నేను చేస్తానని హామీ ఇస్తున్నా, లేకపోతే ప్రామిస్ చేస్తున్నా, వాగ్దానం చేస్తున్నాడు. అతను చేయని ఎడల నేను చేస్తాను నీకు. ఈ రాత్రి వరకు అట్లా ఉండు, ఉదయంలో నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను, నేను విమోచించి నేను వివాహం చేసుకుంటాను నేను. కానీ ఇదంతా జరిగేటప్పుడు ఇంట్లో కూర్చున్నది ఎవరు? బ్యాక్గ్రౌండ్లో ఇంకా కూర్చొని ఉన్నది నయోమి. తన స్వదేశంలో, ఇజ్రాయెల్ దేశంలో నయోమి ఇంకా ఎక్కడ ఉన్నది? రంగం మీదకి రాలేదు, బయటికి రాలేదు. ఇంకా ఎప్పటి వరకు ఆమె అలానే ఉంటుంది తెలుసా? బోయాజు రూతు ద్వారా ఒక కుమార్ని కన్న తరువాత అప్పుడు నయోమి బయటకు వస్తుంది ఆ కుమార్ని ఎత్తుకోవడానికి. మీకు అర్థమవుతున్నది? కుమారుడు వచ్చేంత వరకు నయోమి బయటికి రాదు. అంతవరకు ఎక్కడ ఉండాలి? ఆమె ఇంటిలోనే ఉండాలి. రైట్ నౌ ఇప్పుడు నయోమి ఎక్కడ ఉన్నది? ఇంటిలోనే ఉన్నది. ఇప్పుడు బోయాజు ఎవరితో వ్యవహరిస్తున్నాడు? ఇప్పుడు నయోమితో వ్యవహరించడం లేదు. ఇప్పుడు బోయాజు మొదట ఎవరితో వ్యవహరిస్తున్నాడు? రూతుతో, మనతో వ్యవహరిస్తూ మనకు వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు. అలానే ఇప్పుడు జరుగుతున్నది వివాహం మన మధ్యలో. పరిశుద్ధాత్మ బ్యాప్టిజము రెండవ భాగంలో జరుగుతున్నది. వివాహం అయిపోయిన వెంటనే ఇప్పుడు రూతుని ఎక్కడ లాక్కొని వెళ్తున్నా తెలుసా? వివాహం అయిపోయిన వెంటనే రా నా ఇంటికి వెళ్దాం. విత్తనమే రూత్ అయ్యున్నది. ఇక్కడ విత్తనమే రూత్ అయ్యున్నది. ఇప్పుడు విత్తనం ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం అవుతుందో తెలుసు కదా? ఇప్పుడు పొలంలో ఉండి విత్తనమైన రూతు ప్రయాణం ఎక్కడికి వచ్చింది? థ్రెషింగ్ ఫ్లోర్ దగ్గరకు వచ్చింది. రూతే విత్తనం. ఇక్కడ పొలంలో నుండి ఆ రూతు థ్రెషింగ్ ఫ్లోర్ దగ్గరకు వచ్చినది. ఇక్కడ ఏమైనది? వివాహం జరుగుతుంది, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం జరుగుతున్నది. నెక్స్ట్ వెంటనే బోయాజ్ ఏం చేస్తున్నాడు? ఆమెను తన ఇంటి లోపల తీసుకుని, తన ఇల్లే కొట్టయి ఉన్నది. గోధుమ ఎక్కడి నుండి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నా మీకు తెలుసా? అన్య దేశంలో నుండి ఒక యజమాని యొక్క కొట్టులోనికి వెళ్తున్నది. రూతు పొలంలో నుండి ఎక్కడికి వెళ్తున్నది? ఒక కొట్టు లోపలికి వెళ్తున్నది. ఆ కొట్టే బోయాజు యొక్క ఇల్లు అయి ఉన్నది. నా తండ్రి రాజ్యంలో వారు సూర్యుని వలె తేజరిల్లుదురు. నేను వారిని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాను? నేను కొట్టులోనికి 6వ పరిమాణంలో తీసుకెళ్ళిపోతున్నాను. అది నా ఇల్లు అయి ఉన్నది. ఎంతమంది తెలుసు? యోసేపు తన భార్యను ఎక్కడ తీసుకెళ్ళాడు? ప్యాలెస్లోకి తీసుకెళ్ళాడు, అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు. అదే ఏమై ఉన్నది? అంతఃపురంలోకి వెళ్ళుట ఏమైనది? అసినాతు, ఎత్తబడుట. నిజమేనా కాదా? నేను క్లియర్గా నేను ఎక్కువ బోధించడానికి నేను రాలేదు. నేను ఏదైతే తీసుకొచ్చానో రాత్రికాల సమయంలో నేను దాన్ని రూతు గ్రంథంలో చూపించడానికి వచ్చాను. నేను యు అండర్స్టాండింగ్? మీ అందరికి అర్థమవుతున్నదా? విత్తనము అక్కడి నుండి థ్రెషింగ్ ఫ్లోర్ అయిపోయిన వెంటనే అక్కడ ఏం జరిగినది? వివాహం అయిపోయినది. వివాహం అయిపోయిన వెంటనే ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆమెను తన ఇంటికి కొట్టు లోపల తీసుకెళ్ళాడు. లోపల ఏం జరుగుతున్నది? ఒక కుమారుడు ఉత్పత్తి అవుతున్నాడు. అతని పేరు ఓబేదు. యెషై యొక్క తండ్రి ఓబేదు, దావీదు యొక్క తండ్రి యెషై. అంటే ఓబేదుని ఎవరికి అంటున్నాడు? యెషైని అంటున్నాడు. యెషై ఎవరిని అంటున్నాడు? దావీదుకి అంటున్నాడు. దావీదు ఎవరిని తీసుకొస్తున్నాడు? క్రీస్తుని తీసుకొస్తున్నాడు. అంటే క్రీస్తు ఎవరిలో ఉండి ఉత్పత్తి అవుతున్నాడు? ఇప్పుడు వధువులో ఉండి ఉత్పత్తి అవుతున్నాడు. ఎప్పుడైతే కుమారుని కన్నదో, వింటున్నారా? కుమారుని కనుటయే ఎత్తబడుట, ఇంటిలోని వెళ్ళిపోవుటయే ఎత్తబడుట. ఎత్తబడిన వెంటనే ఎవరు వస్తారు బయటికి? నయోమి వస్తుంది. ఇంటిలోని వెళ్ళిపోయిన వెంటనే కింద నయోమి బయటకు వస్తుంది. నయోమి వచ్చిన వెంటనే ఈ నయోమి ఎవరిని ఎత్తుకుంటుంది? మళ్ళా ఎవరిని ఎత్తుకుంటుంది? రూతు దగ్గరికి పోదు. రూతు ఎక్కడ ఉంటుంది? అక్కడ పైన ఉంటుంది. కానీ ఎవరిని తన చేతిలోకి తీసుకుంటుంది? మనవడిగా సొంత కుమారుడు అని రాయబడి ఉంటుంది అక్కడ. రూతు యొక్క కుమారుడే నయోమి కుమారుడు అని రాయబడి ఉంటుంది.
నయోమి యొక్క వంశం లేదండి. మీకు ఎంతమంది తెలుసు? నయోమి యొక్క 2 కుమారులు చనిపోవటతోనే వంశం అంతరించిపోయినది. కానీ బంధుడకు విమోచకుడు వచ్చి ఏం చేశాడు? నయోమి యొక్క వంశమును మళ్ళీ కొనసాగించినట్టు చేశాడు. ఓబేదు ఎవరికి కుమారుడిగా వస్తున్నాడు ఇప్పుడు? నయోమి ఆ యొక్క వంశమును కాపాడడానికి వస్తున్నాడు ఇప్పుడు. అది బంధువుని యొక్క విమోచకుని యొక్క పని ఏంటంటే ఆగిపోయిన వంశమును మళ్ళీ తిరిగి రెస్టోర్ చేయుట, మళ్ళీ నడిపించుటయే బంధువుని యొక్క బంధువుడకు రక్త సంబంధి అయిన బంధువుని యొక్క ధర్మం అది. ఏమా ఆ మాట చదువుదామా ఎలాగ మాట్లాడుతున్నదో ఆమె. 4వ అధ్యాయం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మీ అందరికీ అర్థమైంది. 4వ అధ్యాయమే కొట్టు. ఇక్కడ ఏం జరుగుతున్న 4వ అధ్యాయంలో? 4వ అధ్యాయంలో అక్కడ వివాహం జరుగుతున్నది. నాలుగవ అధ్యాయము 10. యా 10వ వచనం 4వ అధ్యాయము 10. నేను చదివించి నేను ముగిస్తాను, నేను సమయం అయిపోతున్నది. మరియు చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు, చనిపోయిన వాని పేరు వింటున్నారా? చనిపోయిన వారి పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకయుండునట్లు నేను మహల్లోను భార్య అయిన రూతును మోయాబురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. అదేనా 4వ అధ్యాయంలో జరుగుతున్నది? వివాహం జరుగుతున్నది అక్కడ. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతో ప్రజలందరితో చెప్పాను. అందుకు పురద్వారం నుండి ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులమని చెప్పారు. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయను పోలిన దానిగాను చేయునుగాక. రూతుని ఎలా ఆశీర్వదిస్తున్నారు వాళ్ళు? రాహేలు వలె లేయా వలె ఆమె ఉండునుగాక, అలాగూ చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పేరేసు కుటుంబం వలె ఉండునుగాక అని పెద్దలందరూ కూడా వారిని దీవించారు, ఆశీర్వదించారు, సాక్ష్యం పలికారు. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యుద్ధకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించాను కనుక ఆమె కుమారుని కనేను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతి నొందునుగాక. నీకు బంధువుడు దేవుడే పెట్టాడు, ఆయన నామం ఇశ్రాయేలు ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనేను. ఎవరితో మాట్లాడు? నీ కోడలు అంటే నయోమితో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుంచాను. వధువు కంటున్న క్రీస్తు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు వివాహము ద్వారా వధువు కంటున్న క్రీస్తు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరి చేతిలోకి వెళ్తున్నాడు? నయోమి చేతిలో. వృద్ధాప్యమందు ఆ శిశువే ఆమెని పోషకుడై ఉన్నాడు. మన విమోచకుడే ఎవరికి వెళ్తున్నాడు? బోయాజు తన కుమారుడు వేరు అనుకోబాకండి. బోయాజే తన వంటి ఒక కుమారుని ఉత్పత్తి చేయుట. ఆదాము ఎవరిని ఉత్పత్తి చేయమన్నాడు? నీ వంటి ఒక కుమారుని ఉత్పత్తి చేయన్నాడు. బోయాజు ఓబేదు వేరు అనుకోబాకండి. బోయాజే మళ్ళీ రీప్రొడ్యూస్ అయ్యాడు. ఇప్పుడు మా డాడీ ఉన్నాడు, నేనున్నానంటే ఆయన ఉన్నట్టే భూమి మీద, ఆయన లేకపోయినా. నా తర్వాత నాకు పిల్లలు వచ్చారు, కుమారుడు వచ్చాడు అనుకోండి, అతను భూమి మీద ఉన్నా నేను లేకపోయినా నేను ఉన్నట్టే. ఎందుకంటే నా కుమారుడు ఉన్నాడు కాబట్టి, నాలోండి వచ్చినవాడు కాబట్టి. మీకు అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. క్రీస్తు ఈరోజు భూమి మీద ఉన్నాడంటే రుజువేంటి? పిల్లలమైన మనమే. మీ అందరికి అర్థమవుతున్నది. బోయాసు ఎలా మళ్ళీ భూమి ఉత్పత్తి అవుతున్నాడు? ఓబేదు రూపంలో ఉత్పత్తి అవుతున్నాడు. బోయాజు ఓబేదు ఇద్దరు ఒకరే. బోయాజ్ అనగా అర్థము ఆరాధన, వర్షిప్. ఓబేద్ అనగా అర్థము వర్షిప్. ఇద్దరి పేర్ల అర్థము ఒకటే, ఆరాధన. ఇద్దరు ఒకరే. క్రీస్తే మళ్ళీ ఉత్పత్తి అవుతున్నాడు. అందుకే ఇప్పుడు మన దగ్గర ఉన్న క్రీస్తు ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళా ఇజ్రాయెల్ నయోమి చేతిలోకి వెళ్తున్నాడు. ఆ బిడ్డ ఆమెకి ఏమవుతాడు? పోషకుడు అవుతాడు. ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని, ఎవరి కొరకు? నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన
యెషయి యొక్క తండ్రి. మీ అందరికి అర్థమవుతుంది ఎలా రాస్తున్నారు ఆ మాటలు. పరిశుద్ధాత్మ ప్రతిదీ కూడా క్లియర్గా రాస్తున్నాడు. అంటే రూతు గర్భం నుండి వచ్చేది ఎవరో కాదు, క్రీస్తే మళ్ళీ ఉత్పత్తి అవుతూ మళ్ళీ దావీదు వస్తున్నాడు. దావీదులో నుండి మళ్ళీ ఎవరు వస్తున్నారు? క్రీస్తు వస్తున్నాడు. మీ అందరికి అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను. నేనేమంటున్నాను అంటే ఇక్కడ రూతు గ్రంథం మొదలైంది, ఇక్కడ రూతు గ్రంథం ముగించబడుతున్నది. ఏమాన్ ఇక్కడ కోత, ఇక్కడ థ్రెషింగ్ 3వ అధ్యాయం థ్రెషింగ్ ఫ్లో 4వ అధ్యాయంలో ఏం జరుగుతున్నది? అక్కడ వివాహం జరిగిన తర్వాత కుమారుడు జన్మిస్తున్నది. కొట్టులోనికి రూతు వెళ్ళిపోతుంది, ఒక ఇంటి లోపలికి ఆమె వెళ్తున్నది. ఈ స్టోరీ ఇదంతా కూడా మన కాలంలో ఇప్పుడు జరుగుతున్నది. స్పిరిచువల్గా ఆత్మ సంబంధంగా నిజ రూపంలో ఇప్పుడు మన కన్నులకు, అందరి కన్నులకు ఇది కనపడదు, దీన్ని చూడలేరు. కానీ వధువు కన్నులు తెరుచుట కొరకు ఒక ఆయన వచ్చాడు, వీటన్నిటిని బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దీన్ని తెరుస్తున్నాడు. ఎందుకొరకు మనం అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు 3వ రూతు గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్నాం. ప్రవక్త లేడు, మనతో పాటు క్రీస్తు మాత్రమే ఉన్నాడు కళ్ళ మందు. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము ఇప్పుడు? వివాహం ద్వారా ఆ యొక్క బోయాజు యొక్క ఇంటికి మనం వెళ్ళబోతున్నాం. మనము మరొకసారి చెప్తున్నాను నేను, ఇది కోత, ఇది తూర్పారబట్టడము, అది కొట్టయ్యున్నది. ఇది కొడవలి, ఇది ఫ్యాన్, అంతేనా చేట, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆ తర్వాత కొట్టులోడికి వేయను, మిగిలిన వాళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన అగ్నిలోకి వేస్తాడు. అదే ఇప్పుడు జరగబోతున్నది ఇది. ఆ తర్వాత ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర. ఈ బూర ద్వారా విత్తనములు పరలోకానికి ఎత్తబడును. ఆ తర్వాత మిగిలినదంతయు కూడా ఆయన అగ్ని చేత కాల్చబోతున్నాడు. యు అండర్స్టాండ్ సంథింగ్? మీ అందరికి అర్థమవుతున్నదా? ఏమైనా సమయం అయిపోతున్నదా? ఆల్రెడీ సమయం అయిపోతున్నది. నేను దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం కూడా నేను దీన్ని కొంచెం కంటిన్యూ చేసి ముగించడానికి ప్రయత్నిస్తాను. నేను ఎంతమందికి అర్థమైంది వర్తమానం అంతయు కూడా? ఏమాన్ యు అండర్స్టాండ్ క్లియర్లీ? ఉపమానాలు, ఋతు గ్రంథం అంతయు అర్థమైన ప్రతి ఒక్కరికి ఏమాన్ ఇది మిమ్మల్ని ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గరగా నడుచున్నట్లు చేస్తుందని నేను నమ్ముతున్నాను. నేను మీరు మేలుకొల్పబడి దేవునితో ఒంటరిగా నడుస్తారని నమ్ముతున్నాను. నేను ఈ మర్మములన్నీ ఎందుకొరకు? మీ కన్నులు తెరవడానికి. ఏ కాలంలో ఉన్నామో గుర్తించినప్పుడు మనం మరీ ఎక్కువగా దాహముతోనూ తప్పికతోనూ మనం పరిగెడతాం. మనము ఎక్కడికి వెళ్ళినది? ఆమె ఆయన పాదముల సన్నిధికి వెళ్ళినది. ఈరోజు మీరు ఎక్కడికి వచ్చారు? మనమంతా ఎక్కడ ఉన్నాము ఇప్పుడు? ఆయన పాదముల దగ్గర, ప్రభువా నన్ను వివాహం చేసుకో, ప్రభువా నన్ను విమోచించు, ప్రభువా నన్ను విమోచించు, నీ కొట్టులోడికి నన్ను చేర్చు అని ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళాలా మనము. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నేను ప్రతి ఒక్కరు ఇచ్చినట్లయితే ఈ సమయాన్ని సంఘ కాపరిని అప్పగిస్తున్నాను. నేను మహాగణుడవైన తండ్రి, అందరు తలలు వంచుదామా? అటు ఇటు చూడబాకండి. మహాగణుడవైన దేవ, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తుంటున్నాము. ఈ నూతన సంవత్సరంలో ఇదిగో ప్రభువా, ఈ సంవత్సరంలో ఒకవేళ ఎత్తబాటు అన్నది ఉంటే మేమందరం ఎత్తబడడానికి మీ కృపనివ్వండి. మా కుటుంబంలో ఇదిగో మా సంఘ బిడ్డల కుటుంబాల్లో, మా పిల్లల్లో అందరిలో ప్రభువా మీ పరిశుద్ధాత్మని పెట్టి ఎత్తబడుటకు సిద్ధపరచమని సొల ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో మా యొక్క డ్యూటీల మీద మేము నమ్మకం ఉంచడం లేదు, మా పనుల మీద మేము నమ్మకం ఉంచడం లేదు. ఇదిగో మా యొక్క చదువుల మీద, ఇదిగో ప్రభువా మా యొక్క భవిష్యత్తు మీద మేము నమ్మకం ఉంచడం లేదు. కానీ మీ మీద మేము మాత్రము నమ్మకం ఉంచుతున్నాము. మీ దేవదూతలను ఉంచమని సొల ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో మేము డ్యూటీ చేయాలన్నా, పనులు చేయాలన్నా, ఇదిగో ప్రభువా మేము బ్రతకాలన్నా, మేము నడవాలన్నా, ప్రతి పనులు చేసుకోవాలన్నా ప్రభువా అది కేవలం నీ కృప ద్వారానే, మీ యొక్క దేవదూతల యొక్క సమూహమును పెట్టి ప్రభువా బలిష్టమైన దేవదూతగా మా మధ్య నుండి మాలో ఉండి నడిపించమని సొల ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ పరిశుద్ధాత్మ మాకు అవసరమైనది, నూతన జన్మ మాకు అవసరమైనది, అగ్ని బ్యాప్టిజం మాకు అవసరమైనది. మా పాపములన్నిటినీ కడిగి వేయండి, మా పాపములన్నీ ప్రభువా కాల్చి వేయండి. మీ ఆత్మ కింద మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. వేషధారణ సంఘములో నుంచి దూరపరచండి నాయన. అవిశ్వాసాన్ని దూరపరచు నాయన.
నటన జీవితాన్ని దూరపరచు నాయన, వ్యతిరేక శక్తులు లయపరచు నాయన. అయ్యా గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. పైకి భక్తి తీసివేయండి నాయన, యథార్థమైన జీవితం మాకు దయచేయండి, మా కుటుంబాలకు దయచేయండి నాయన. ఇదిగో యథార్థమైన ఆరాధన మాకు దయచేయండి తండ్రి. యథార్థమైన ప్రభువా, ఓ దేవా మరి నాయన, మిమ్మల్ని స్తుతించేది, గణపరిచేది, వెంబడించేది మాకు నేర్పించమని, అలాంటి జీవితము మాకు దయచేయమని, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు మీతో వెంబడించే కృప దయచేయండి నాయన. దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా సంఘానికి భయభక్తులు నేర్పించు నాయన, మాకును భయభక్తులు నేర్పించు నాయన. తగ్గింపు దయచేయండి నాయన, వినయ విధేయతలతో నేర్పించు నాయన. మీరు మా మధ్యన ఉండాలి తండ్రి, మీకు స్తోత్రములు నాయన. క్రమములోనికి తీసుకురండి తండ్రి, మీకు స్తోత్రములు. అయ్యా రేపు 13, 14, 15 ఇదిగో ప్రభువా మరి నేను గొప్ప మీటింగులు ఇదిగో వరంగల్లో చక్కగా జరిగించు నాయన, మీకు స్తోత్రములు. 9వ తేదీ కాళహస్తిలో ప్రభువా ఆ స్థలము ప్రభువా మీకు ప్రతిష్ఠించేసి ఇదిగో ప్రభు అక్కడ ఆరాధన స్టార్ట్ అవ్వడానికి మీ కృపనివ్వండి. ఇదిగో ఈ సంవత్సరంలో మా పరిచర్యను అభివృద్ధి పరచు నాయన, మీకు స్తోత్రములు. ఇదిగో మందిర విషయ స్థలములో ప్రభువా టోకన్ కట్టాము ప్రభువా, ఆ స్థలము మా సొంతము చేయండి నాయన. ఇదిగో ఇక లోను త్వరగా ప్రభువా ఓ దేవా శాంక్షన్ అవ్వడానికి మీ కృపనివ్వండి. దేవా మీకు మందిరము కట్టబడినట్లు మీ కృపనివ్వండి. అన్ని వసతులు మీరు దయచేయండి తండ్రి. వ్యతిరేక శక్తులు లయపరచు నాయన, ప్రతి దయ్యపు శక్తులు లయపరచండి. అయ్యా గొప్ప దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రతి ఒక్కరికి ప్రభువా ఓ నాయన మీటింగులంటే ప్రార్థనలంటే ఇదిగో ప్రభు వల్ల అధికారులు ఓ తండ్రి మరి లీవులు ఇవ్వడానికి మీ కృపనివ్వండి. యవ్వన బిడ్డలు ఉంటున్నారు ప్రభా ఈ సంవత్సరము, ఇదిగో వివాహాలకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరంలో ప్రభా జత చేయవలసిన వారిని జతపరచుమని ప్రార్థన చేస్తున్నాము. గర్భిణీ స్త్రీలు ఉంటున్నారు, సుఖమైన కానుపలు దయచేయండి. సంతానం లేని బిడ్డలు ఉన్నారు, సంతానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో యవనస్తులు యవనరాన్లకు ప్రభువా తగిన జతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. దేవా మీకు స్తోత్రములు వందనాలు. ఓ పరిశుద్ధమైన తండ్రి, అనారోగ్యముతో ఉంటున్న బిడలు ఇదిగో సంపూర్ణ స్వస్థతనివ్వండి నాయన, మీకు స్తోత్రములు. గిరిమ్మ గారికి సంపూర్ణ ఆరోగ్యముతో నింపండి. అప్పులతో బాధపడుతున్న ప్రతి బిడ్డలను సంపూర్ణంగా విడుదల దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా ఓ దేవా నీ చిత్తమైతే ప్రభువా ఓ దేవ ఇంకొక బ్రాంచ్ని మేము స్టార్ట్ చేయడానికి మీకు మార్గం సరళము చేయండి. యవన బోధకుని బలముగా వాడుకోనండి. కుడి ఎడమకు తొలగకుండా మీ సహాయము తోడు చేయండి. ఓ దేవా మీకు స్తోత్రములు వందనాలు. మమ్మల్ందరి మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము. ఇక్కడ తల ఉంచిన బిడ్డలందరికీ ప్రభువా ఏ అవసరతలు ఉన్నారో ఏ అక్కర్లో ఉన్నారో ప్రతి అక్కర్లో అవసరతలు తీర్చునాయన. రాత్రి వచ్చిన బిడ్డలు ఇప్పుడు ప్రభువా మీ ఆశీర్వాదం కింద నింపి నడిపించుమని, మళ్ళీ తిరిగి రేపు ఆదివారాన్ని కలుసుకునే కృప మాకు దయచేయమని మా ప్రభువా మా దేవా ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డలను సంఘములో పెద్దలుగా ఉంచాము. సంఘములో వారి వారి పనులను ఇచ్చాము. ఇదిగో ప్రభువా వారు క్రమంగా జరుపుకోవడానికి ఇదిగో ప్రభువా మార్గం సరళము చేయండి. సంఘములో మీరుండని నడిపించండి. ఇదిగో ప్రభువా ప్రతి వ్యతిరేకతలు దూరము చేయండి. ప్రతి కోపతాపాలు దూరము చేయండి. అందరిలో ఏక మనసు ఏకాత్మను దయచేయండి. అయ్యా మేము ఒకరికొకరు తగ్గించుకుంటూ మీ నామము కింద మేము నమ్మకమైన బిడ్డలుగా ఉంచమని, మీకు ప్రభువా సంతోషకరంగా ఉండునట్లు మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, వధువుగా ఎత్తబడే కృప దయచేయమని, అవతల గట్ల మేమందరము కనబడదుముగాక. దేవా మీకు వందనాలు తెలియజేసుకుంటూ అడిగినవన్నీ మర్చిన మీరు దయచేయమని, ఈ సమయంలో నీ బిడ్డలు ప్రభువా భోంచేసుకొని తిరిగి ఇళ్ళకు వెళుతుండగా మీ క్షేమము మీ కరుణ కటాక్షములు మీ దేవదూతలను మాతోనూ మా కుటుంబ బిడ్డలతోనూ ఇదిగో సంఘ బిడ్డలందరితోనూ నాయన మీ కాపుదల పెట్టి మీ ఆశీర్వాదం తోడు చేయండి. ఎంతో దూరాల నుంచి, కర్నూలు నుంచి, పొద్దుటూరు నుంచి ఇదిగో నాయన దూర దూర ప్రాంతాల్లో నుంచి నీ బిడ్డలు వచ్చి ఉన్నారు. వారందరిని బట్టి లోకల్లో నుంచి వచ్చి ఉన్నారు, ఫలాని స్థలముల్లో నుంచి వస్తున్నారు. వారందరినీ మీరు ఆశీర్వించి దీవించమని, ఇదిగో వస్తువుల కొరకు అవసరతల కొరకు నీ బిడ్డలు చేతులు చాపిన ప్రతి బిడ్డలను చిన్నలు పెద్దలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని 1000 ఆశీర్వదించి దీవించమని,
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఆయన కాపుదల మనకు తోడైండును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.